పిఎంసి యుఎస్ఏ ప్రేక్షకుల దేవుళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. స్మృతి స్మరణోత్సవానికి స్వాగతం మరియు సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం రోజు తెలుసుకుంటూనే ఉన్నాం మరణం లేదని, ఉన్నదంతా జీవితమే అని. మన ప్రియతమ విశ్వగురువులైన, ధ్యాన గురువులైన, జ్ఞాన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడంకి నా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకొని మరి కార్యక్రమంలోకి వెళ్దాము. గురువుని సేవించుకోవటం అంటే ఏంటి? సో మనం సార్కి బట్టలు ఇవ్వటం, ఫుడ్ను ఆఫర్ చేయటం, సారు పాదాలను ఒత్తడం అవన్నీ చేశాం. మరి ఇవన్నీ సేవ అనుకుంటున్నారా? ఇక్కడ కూడా మనం డ్రెస్ ఇస్తే సారు అది వేసుకొని మనల్ని ఆనందపరిచారు. ఇంకా ఫుడ్ అంటారా, అది కూడా సారు ప్రతి ఒక్కరి గడపలోకి వచ్చి సారే ఫుడ్ చేసి మనకిచ్చి సేవించుకున్నారు. సో గురువు ప్రతి క్షణం కూడా మన స్థితి ఎదగటానికి మనల్ని సేవించారు. మన స్థితిని ఆ శక్తిని అంతా కూడా చివరి వరకు కూడా ఆ గురువు ఆ శక్తిని ధారపోసారు మన కోసం. మరి అలాంటి గురువుకి ఇప్పుడు మనం ఎటువంటి సేవ చేయాలి? భౌతిక దేహంలో లేనప్పుడు ఎలాంటి సేవను చేయాలి? ఎలా చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. గురువుని సేవించుకోవటం అంటే గురువు పదాలను పట్టుకోవటమే మై డియర్ ఫ్రెండ్స్. మన గురువు గారు చెప్పింది చాలా సింపుల్. ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, అంతే. ఈ మూడే చెప్పారు. సో ఈ మూడు ఖర్చుతో కూడుకున్నవి కాదు, చాలా సులభంగా మనము ఆచరణలో పెట్టగలిగేది. అంటే మనం ఒక గురువుని సేవించుకోవటం కూడా సార్ మనకు నేర్పించేశారు. సో ఈ మూడు మాత్రం మనం చేస్తే చాలు ఫ్రెండ్స్. సో ధ్యానం చేయటం, ధ్యాన ప్రచారం చేయటం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, ఈ మూడింటిని మన దినచర్యలో భాగంగా మనం పాటించాలి. ఆ మూడింటిని మనం చేస్తే గురువుకు సేవ చేసుకున్నట్టే. సారు జ్ఞానం ప్రత్యక్షంగా మనం వినటానికి సహకరించిన మీడియా, ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా మనము డైరెక్ట్గా సార్ ఇచ్చిన విజ్డమ్ ఇప్పటికీ కూడా వినొచ్చు మనం పిఎంసీ ఛానల్స్ ద్వారా. ఇంతకు ముందైతే సో ఒక గురువు చెప్పినవి వారి శిష్యులు విన్నది, సో ఇంకెవరో విన్నది, అలా మనకు చేరేటప్పటికీ ఆ జ్ఞానం కొంతవరకే అందేది. ఇప్పుడు ప్రత్యక్షంగా మన గురువుగారు చెప్పిన ప్రతి ఒక్క సత్యం కూడా మనకు సులభంగా అందించారు అంటే ఈ పిఎంసి ఛానల్ ద్వారానే. సో ఈ పిఎంసి ఛానల్స్ అన్నిటికీ కూడా వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనం కూడా పిఎంసి యుఎస్ఏ యూట్యూబ్ ఛానల్ని 2020లో జూన్లో పత్రి సారు ఇనాగ్రేట్ చేశారు. సో ఈ పిఎంసి యుఎస్ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంగ్లీషు, అదర్ లాంగ్వేజెస్ అయితే పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ ఛానల్ నుంచి ప్రసారం అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ మన చేతిలో సార్ పెట్టినప్పుడు మనతో ఒక మాట అన్నారు. ఈ ఒక్క ఇయర్ అయ్యేటప్పటికి 1000 వీడియోస్ ఉండాలి అని చెప్పారు. అయితే మనం ఇప్పటి వరకు సాధించినది 500 వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాము. 1336 లైవ్ స్ట్రీమ్స్ ఇచ్చాం ఫ్రెండ్స్. సో ఇది మనందరిది ఒక 2 ఇయర్స్ బేబీ. ఇది మనం చూసుకోవాలి. పిఎంసి యుఎస్ఏ అనేది మన టైటిల్. సో యుఎస్ఏలో ఉన్న ప్రతి ఒక్క మాస్టరు దీన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ధ్యాన ప్రచారం చేయటానికి గాను, వాళ్ళ సేవలను ఈ ఛానల్ ద్వారా అందించటానికి మీరు ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్యక్రమం మొదలు పెట్టే ముందు హారిక కుర్నాల గారు న్యూజెర్సీ నుంచి ఒక అద్భుతమైన సారు పాడిన పాటను వారు మనకు వినిపిస్తారు. వారి పాటతో ప్రారంభం చేసుకుందాము. వెల్కమ్ హారిక గారు.
సార్ పాడిన పాటలు, ఆయన రాసిన పాటలు పాడడానికి నాకు అవకాశం వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు సార్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు USA. మోహన రాగంలో రాశారు నోటిలోని మౌనం. హరిక గారు, శృతి బాక్స్ సౌండ్ కొంచెం తగ్గించరా? తగ్గించిన మేడం. రేగా పదా పగరి నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నోటిలోని మాటలోని ఎరుక మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని పేరు జ్ఞానము జ్ఞానము జ్ఞానము. నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నోటిలోని మౌనం చేతలోని న్యాయము చేతలోని వినయము చేతలోని న్యాయము చేతలోని వినయము దాని పేరు ధర్మము ధర్మము ధర్మము. నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. ఆత్మలోని శాంతము ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము దాని పేరు
మోక్షము మోక్షము నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు జ్ఞానము 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 జ్ఞానమే భోగము జ్ఞానమే వైభోగము జ్ఞానమే భోగము జ్ఞానమే వైభోగము సత్యమే దైవము 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 నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరు జ్ఞానము 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 దాని పేరు జ్ఞానము 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 జ్ఞానము. Thank you so much. థ్యాంక్ యూ హారిక గారు. చాలా చక్కగా పాట పాడారు. నోటిలోని మౌనము మనసులోని శూన్యం అదే ధ్యానం. చాలా చక్కగా పాట పాడి వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్నారు శ్రీకాంత్ గార్లా గారు. వారి ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న సేవకు అంకితమైన కుటుంబం వారి శ్రీకాంత్ గారు. వారి పేరెంట్స్, వారి సిస్టరు, బ్రదరు, శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ అందరూ కూడా ఈ సేవలో అంకితమయ్యి మనకు ఎన్నో సేవలు అందించారు. 2011 నుంచి కూడా యుఎస్ఏలో ధ్యాన ప్రచారం చేస్తున్నారు. 2015 PSSM యుఎస్ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ చేశారు. పత్రి గారు యుఎస్ఏ వచ్చినప్పుడు ఆ టూర్ అంతా కూడా వారు చూసుకునేవారు. సో వారి మాటల్లో మనం విందాము. వారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ శ్రీకాంత్. First of all, namaskarams to our Grandmaster Patri sir and Patri madam for providing us this wonderful tool called Anapanasati meditation, with which we have made our lives so beautiful and so happier, right? Friends, today I'll be talking in English to different than what we are all doing in Telugu. So bear with me. So before even getting into my own experience, I would like to thank Sirisha for arranging such a beautiful program, a beautiful platform, I would say, my dear friends, wherein we are able to share our joy and our experiences, what we have with our Grandmaster Patriji, right? There is so much to share, and this platform is providing that opportunity. So thank you very much, Sirisha, for providing this. And also, friends, I would like to say that many masters are sharing their experiences, and most of them would be similar of nature, right? Because there is no difference of love shared by Patriji on us. So there is no difference in experiences, but we still have to listen to all the experiences because there is a little bit of uniqueness in each of them. So
So though they are similar, there are some uniqueness, my dear friends. So just let's watch out for that and give everybody a chance to talk about and share their experiences. So with that, let me get into my own experiences with our Grandmaster. It has been now almost 20 years. The affair, I would say, with Patriji. So I would like to share, but I'd like to be as brief as possible. I do not want to bore everybody with my own things, but I'll try to be as brief as possible, my dear friends. So before again getting on to my experience, I want to start from where I began. So I'd like to again thank my parents, Jyoti Madam and Madhusudan Sir, and my sister Sunita Jagadish from Chennai. They are the people who introduced me to meditation and to Patriji. So a little bit about them, and then I'll come because that is where the connection is. So I think in 2002 is when my parents, with the help of my maternal uncle, Sudhakar Reddy Sudhakar from Vailpadu, Andhra Pradesh. So with his guidance, they visited a trekking with Patriji to Bairavkon, I think. Yeah. So in 2002, and that is the first time they're attending a trekking, they're attending a meditation, they're seeing Patriji for the first time, right? So that is how the connection started, and they loved it. They loved about the Guruji, the simplicity, like everybody has known him, the simplicity, the way he behaves with people, everything they were fond of, and immediately they got it into their lives, right? So from then they've been telling us, and if you see our journey was being very religious, I would say, until then, doing a lot of pujas and a lot of various activities with Ayyappa Swami Puja or Krishna's Puja, whatever, right? We were doing it in a grand way, and we never questioned as why we are doing this, because our parents introduced and we just follow them, right? And similarly, this also came to them at a certain stage about knowing meditation. And though we were mature enough now, but we did not have any questions, because our parents, they said and we just followed. But there were a lot of questions though, right? But we are never questioning them. We just followed, and we used to do so in a little bit manner wherever possible, not very regular and things like that. But though they started in 2002, they came in and started a center in 2003, such quick. And that is when a lot of masters used to visit our center there, and they used to share wisdom. And that is when I moved to Hyderabad for profession work, right? But all this wisdom, what various masters used to share, they used to share it with me on phone. And that is how I built my own wisdom, right? But until then, we have not met Patriji. At least I have not met Patriji. But there has been a lot of sharing happening already. So whenever the center got opened, and one fine morning, we got a call saying Patriji is visiting our center. So you come and visit sir, right? So without any second thought, we thought of going. There were multiple challenges to go and visit in a short duration, though it was a short distance, Hyderabad to Chennai, but multiple things, and where I could see miracles happening to just go and meet him at the first time itself, right? So at that time, the first time when we met Patri sir in our home, and then after that, about 3-4 times when we met, in all those times of visit, there was no questioning happening, my dear friends. Usually there is a lot of questions which we have in mind, but when we see Patri sir, there is no questioning happening, but there is a lot of sharing of wisdom through either talk
or either just by eyesight or just by action, right, on what he does. So in everything, we could see that wisdom pouring in. And I also, some of the masters, they shared me a photo wherein Patri sir and myself, I'm sitting down and he's sitting in a sofa and he's sharing some wisdom and we are having that eye contact, right? Just the depth of the sight, the depth of what sir sees into us and the depth of what we see, there's no need of any talking, my dear friends. Wisdom just transfers. That is how the knowledge is from Patri sir, and the effect on his eyesight is, right? He just penetrates to our eyes and into our soul. I could see that, and we just keep watching him. Some people think why we are not able to ask questions is just purely because of this, that he penetrates directly into your soul and transfers, my dear friends. So that is the great experience. At that time, we might not know, but over a period of time, we know why that particular scenario happened at that time, right? What is the sharing which is happening? So that's a beautiful experience. What one can, if you are aware enough what is happening at that time, you will be able to enjoy much more because it is happening that seamlessly, right? And one other good thing what with Patri sir is, see, he's sharing his love across everybody as the same manner. When you say, for me, Patri sir treats me as special, right? He treats me as a very special person. That is what my feeling is. And that is how all 100,000 people who know Patri sir feels, right? That they are special for Patri sir. That is how he is able to share his love. There is no difference, but we think that we are special to him, right? So there also, if you try to see, there are various levels of souls what Patri sir come across, right? So there is a child soul, and there is a adult soul, there is a mature soul, right? So depending on what level you are, you can see only that much of sir, right? But sir, what he does, he comes to that level and he shows you that he's only that much for you. Nothing more, nothing less. He'll not show you more. For the person who is a child soul, he will appear to you as a child soul. That is the beauty, right? And if you are, so the discussions, what will happen only at that level. So say, suppose if you meditate and if you say, sir, I've seen a color flowing, you'd say, oh, wow, wonderful, right? Just a one yellow color you have seen. Wonderful, right? He'll not tell you that what else all you can see or what you should not have seen. No, there is no up, there is no down, right? He will operate to you in the same level as you are. So to some people, he'll talk about Galactic Federation, right? And that person, when he's asking questions about that, he talks about that. So which means he's able to scale up and down depending on what your level is, right? And nothing more, nothing less. That is the beauty, my dear friends. That is the beauty of where everybody are thinking that you have met the right person, and he is the person best to you, right? That is how you are able to relate, right? So if you are making a joke, he will make a joke, right? If you are talking about cooking, he'll talk about cooking. If you talk about cricket, he'll talk about cricket. If you are talking about a beautiful scientific concept, he'll talk about that with you, right? So the scaling is absolutely seamless. You will not see the difference at all with each of us, my dear friends. That is the beauty what I've observed with Patri sir. So while we were in India,
we had very few opportunities like this, and it is all through our parents what we met Patriji sir. So personally, if you see, there is not much of interaction with me and Patriji sir at that time, because we are just following through our parents. But when we moved to the US, and though we are practicing our meditation for ourselves, right? We have not thought of going out. We have not do not have enough courage at that point. But when my parents visited again, they then forced me to start slowly of whatever we know. Let's go ahead and share. So then I started doing that in 2011. That's when I started going out, and we used to. I remember even those days. You have those post-its. I write down the points, what I need to discuss, what I wanted to tell in that session, and I write down and I stick it on my on front of me so that I don't forget what I'm talking, because I do not want to miss anything. So that happened few days where I used to write like that and talk. But in one of the times when I was, for me, always my guide is my sister. I used to take guidance from her on what to talk, how to talk, and things like that. And then finally she said, you have done all these writing so far, so now don't stop writing and go openly and talk once. Let's see how it comes up. That is when I tried, my dear friends. Without any planning, I went to a session and I was flowing my talk, right? So that is the beauty of this subject, my dear friends. It comes up from within your heart, and that comes up to the level of what the audiences are, what level of audiences are, right? It is not the subject what you want to talk. It is a subject what needs to be delivered. So I could see the difference by the time before I used to write up and the time when I was not writing anything. So you could see your intuition building, my dear friends. So the variation very easily visible. So people talk to me and say, what does meditation give? All this cannot be shown. You'll have to feel, right? So the feeling is what, the observation of the feeling, that is what gets strong and strong while we meditate, my dear friends. So slowly then in 2012 is when Patriji sir first visited. Even before sir visited US, before we came to the US a couple of times, so we do not know. But in 2012 is when sir came when we were here. And from then on, our whole approach to spreading meditation totally changed, my dear friends, because the energy what sir brings, we have all talked about that in various situations, but yet, yes, the energy what he brings in is absolutely marvelous. And the amount of sharing he does on everything, from the spirituality to the living to the daily activities, to we just have to observe him and we had to be with him to learn, right? Just open-minded, be with him. You'll enjoy thoroughly the company what he gives, right? I also had opportunity of traveling with him multiple times, wherein the travel is just one-on-one, my dear friends. The enjoyment and the feeling what you get out of the travel in one-on-one discussions is absolutely marvelous. The amount of very simple concepts, you have heard of a lot of 5-finger concepts from Patriji, right? We know that he has read at least about 100,000 books, but the knowledge what he provides and the wisdom what he provides does not belong to any of those books, right? That 5-finger concept, show me in any book. No, you cannot find. It is only by Patriji. He makes the knowledge what comes out of various books and translates into such a beautiful concept which can go into your mind directly, right? And you can feel. And every concept you hear from him, if you have observed it or not,
you cannot raise any questions, because that is so clear in the explanation and in the total end to end of that requirement, right? If on a certain concept, he gives such a clarity that there is no questions to ask, no questions to raise, to understand that how it is working, right? So that way the sharing is so beautiful, and that is what we love from Patriji, right? So I think we have talked about what we have done in Chicago, what we have done in Santa Fe, what we've done in Mount Shasta in multiple sessions. I do not want to focus more, but these are the things where we have spent time on one-on-one with him, and we enjoyed thoroughly on with his company, my dear friends. Now, I had an opportunity to visit him in the last days. So I'd like to talk about that a little bit on the level of spirituality, I would say, he brought into various among masters, right? I just wanted to express that, because that is one beautiful thing what I have seen when I went on this occasion. So when we got the news, we immediately took a decision to go, and we were on a timely manner. We were able to see him sitting with open eyes for about 10 minutes. We were able to see, and after when he closed his eyes once for all, right? So the time when we saw him with the opened eyes, right? His body was weak. His face was a little bit crossed, right? But the what do you say, the lighting, I mean the light within him, which was shown like such a bright light that all the people sitting next to him are not visible. We were able to see only him, nothing more, with such bright light. But physically, the body was weak, but we could see the light. And the heart was heavier. The eyes were trying to get wet, but the happiness inside was overflowing all these. So the feeling, I'm trying to explain my feeling at that moment, seeing his physical experience, a physical position of the body, whereas the soul of his, the energy of his, the light of his overcoming the body. Can you imagine? That is what we could see. It was my best feeling in my life at that time. I'm not able to express more, but that was my best feeling. And probably after that vision, in 2 hours time, they announced that he vacated, right? At that point of time in Hyderabad, there were at least about 2,000 people to see Sir, and there was no single crying or weeping, my dear friends, at that moment when the announcement came. See the beauty of spirituality, what Sir gave, and the response of the masters at that moment. This is the pure display of spirituality, my dear friends, right? We can see how much our theory, right? These are the practical experiences what one can
one can show or one can experience, right? So that day, that was a Saturday, so there were about 2,000 people, and they announced that next day is when the whole ceremony would happen, about making the samadhi and things like that, right? So that day, there were at least about, I would say, 15 to 20,000 people who came to that location. Still no weeping. 15, 20,000 people seeing Patri sir's body like that, no weeping. Yeah. So amazing, amazing experience. The whole, how we could showcase our spiritual experience into practicality is when I experienced that, my dear friends. So I could see the difference of the body while the eyes were open, and after 2 hours, the eyes were shut, right? Amazing feeling, amazing feeling. And one other thing I could see, after the eyes were shut, the body was beautiful, beautiful. There was no more that shrinking of the face. It came out normal. I don't know how. Right? So though we respect the soul, we should, that is when I understood the equality of respect to the body is also equal, my dear friends. Right? I could see the difference before when the body was a little bit shrunk, little bit tired, right? But the soul was overpowering the light, right? But when the soul left the body is now showing that power. See? Wonderful, wonderful, wonderful experience, all in that same day, that in 2 hours, my experience of seeing was amazing, my dear friends. Amazing, amazing. It was worth every penny, every minute, what we took to go there. It took us about 36 hours to reach from here to there, but we reached in time to see, experience that changeover and the spirituality behind. Excellent experience, and it was wonderful. It was wonderful. Now what? Right? Now what? As we know, right, Sir shares the wisdom in multiple ways, right? Sometimes he gives a knock on your head and explains, right? Sometimes he explains it through words, right? Sometimes he shares just with your eyesight. By just seeing you, he shares the wisdom, right? Sometimes even we have noticed a lot of people, right? They say, Sir came up in the dream and he gave me this message. Sir, I saw Sir in my dreams, right? In my meditational experience, I saw Patri Sir, right? So it's been happening. So if you notice this whole thing, only about 1 to 2% of people will have physical experience, because he's either in Hyderabad or in Bangalore or in any location. Physically, only those people who are near him will have that kind of a 1% of the total people will have that kind of an experience physically, right?
For some of them, it will be through a phone call, right? Maybe I would say about 5% of them, they'll reach through phones and they share their wisdom or whatever discussions. So what happens to 95% of the people? It is happening through dreams and through meditation, right? So whether sir is physically available or not, the sharing is been happening even before, right? So the impact, if you see, is only that 1 to 5% of people with whom the personal attention was happening, and to the people who are discussing over phone. So for others, there is no impact. Sir is there. Sir is there before. Sir is there now. Sir is there every time. Every time you wanted, you are able to reach out. So for me, there is no difference. I'm in the US and I want to connect to sir. Just sit and call. Is there? You share whatever you want. You ask, you guide, and you get the guidance. That's it. So simple, my dear friends. That's why I when I was talking in Bangalore about Patriji sir, I got this new word. As we all know, right? We talk about globalization. What does globalization mean, right? Whether you are in India, whether you are in the US, whether you are in Germany, whether you are in Ukraine, whether you are in Sri Lanka, there is no restrictions of any kind. You can work, you can study, you can earn, you can spread, you can do whatever, right? You can share your thoughts. It has become globalization, my dear friend. That's what we call as globalization, right? Now, we have got this new word. I would want to share that here again, astralization, right? So as globalization, now we are into a mode of astralization, because now sir is able to give us that kind of a guidance astrally. So there's no difference from globalization. We have moved into astralization, my dear friends, right? So with this, I would thank again for giving this opportunity to share my thoughts, to share my feelings. Thank you, Sirisha. Thank you, Shrikant. Through your words, through your feelings, through your eyes, we also experienced the last moment of our beloved Patriji's energies. It was a great experience. Thank you so much for sharing with us. Thank you so much. Friends, ఇప్పుడు మన ముందు ఉన్నారు పుష్ప పూజ ఫ్రమ్ అట్లాంటా. సో వారు 4 yearsగా మెడిటేషన్ చేస్తున్నారు. పిఎంసి యుఎస్ఏకి వాలంటరీగా వర్క్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు జేటీటీపీలో స్పీకర్గా వచ్చారు. మార్నింగ్ మెడిటేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎన్నో సేవలు అందిస్తున్నారు. వారిని సహృదయంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ పుష్ప. Thank you, Sirisha. Thank you for this opportunity. Friends, ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. శిరీష గారు నా ఇంట్రడక్షన్ ఇచ్చినట్లు 4 years నుంచి ఉన్నాను. నా జర్నీ 2019లో సార్ అట్లాంటా వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. సో దానికంటే ముందు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను. నా చైల్డ్హుడ్లో జరిగేది. చిన్నప్పుడు హాలిడేస్కి యూజువల్గా మనం వెళ్తాం కదా, ఒక విలేజ్కి మా మేనమామ వాళ్ళ ఊరికి వెళ్ళాము. బ్యూటిఫుల్ విలేజ్, బెంగళూరుకి దగ్గర ఉంటుంది, చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో ఈ విలేజ్. సో అక్కడి నుంచి మేము ఇంకొక రిలేటివ్స్ అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఒక 15 acres మామిడి తోటలో ఇల్లు కట్టుకొని ఉంటారు. సో అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే బేసికల్గా మొత్తం కొండ ప్రాంతము అడవనే అనుకోవాలి, అలా ఉంటుంది. సో చిన్న అంటే అప్పుడు 8-9 80s బేబీ నేను.
సో 80స్లో అది జరిగింది. అది 8 years 9 years ఉంటాయి. పిల్లలందరం వెళ్తున్నాము, ఆఫ్టర్నూన్ బయలుదేరాము. అనుకున్నాము చీకటి పడే టైంకి మనం వెళ్ళిపోతాము అని. సో మా చిన్నాన్న ఇంకా ఇద్దరెవరో ఉన్నారు పెద్దవాళ్ళు. సో వెళ్ళిన తర్వాత ఒక అర్ధం దూరం వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే, ఓ మనము దారి మిస్ అయిపోయాము అన్నారు. సో ఆ చిన్న ఏజ్లో దారి మిస్ అయిపోయాము అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా భయము బెదురు. సో మా చిన్నాన్న ఆయన టీచరు, ఆయన ఏమన్నారు, మనం ఒకచోట ఆగద్దు, నడుస్తూ పోదాము, ఏదో ఒకటి పల్లె ఏదో ఒకటి వస్తుంది అన్నారు. ఓకే ఫైన్, కొంచెం దూరం నడిచాము. అంతలోనే ఒక ఎద్దుల బండిలో ఎవరెవరైతే నడవలేరో మా అమ్మ వాళ్ళంతా ఒక ఎద్దుల బండిలో దాంట్లో వస్తున్నారు. అది చూసిన తర్వాత వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో ఇక్కడ నాకు 2 విషయాలు చాలా బాగా నచ్చాయి. ఏంటంటే మా చిన్నాన్న చెప్పింది, నిలబడకండి, నడవండి. నెక్స్ట్ ఏంటి, మనము 2 దారులు, ఒకటి కాలినడక, ఇంకోటి బండి దావా. సో మేము దీంట్లో నుంచి బండి దావాకి వెళ్ళిపోయాము. సో అక్కడ వాళ్ళు వచ్చారు. సో అప్లయింగ్ సేమ్ దిస్ టు మై లైఫ్ అట్ 2019. గందరగోళం అందరికీ సార్ చాలా మటుకు చెప్తుంటారు. ఎమోషనల్ గందరగోళం. అన్నీ బాగానే ఉంటాయి, బయటికి అన్నీ బాగానే ఉంటాయి, జాబ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ థింగ్ ఈజ్ అది అడవి లాంటిదే. సో ఇక్కడ మా చిన్నాన్న శిరీష పామిడి ఎవరైతే నన్ను ఇన్వైట్ చేశారో 2019లో తల ఇంటికి, ఇంకా బండిలో వచ్చింది నన్ అదర్ దాన్ మన పత్రి సార్. తీసుకెళ్ళి ఇంట్లో సేఫ్గా వదిలేశారు. నౌ ఐ ఫీల్ ఓకే, ఐ యామ్ విత్ మై సోల్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ వాట్ పత్రి సార్ ఇస్ ఫర్ మీ. వెరీ వెరీ, ఈ లైన్ నేను ఇన్నర్ జర్నీ చేసేటప్పుడు రాసుకున్నాను అన్నట్టు. అడవిలో దారి తప్పోయి తిరిగేటోళ్ళకి తీసుకెళ్ళి సేఫ్ జోన్లో అది తీసుకెళ్ళడం అంటే అది ఐ ఫీల్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా మారాను అన్నది. ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే, 2019లో వేరే మెడిటేషన్లో ఉన్నాను, బట్ గ్రూప్ లేదు. సో గ్రూప్ లేకపోతే ఏమవుతుంది, రెగ్యులారిటీ ఉండేది కాదు, ఆన్ ఆఫ్. సో మనం జిమ్కి ఎలా వెళ్ళాలి అనుకుంటే ఒక రోజు పోతే 4 రోజులు డుమ్మా కొట్టినట్టు మెడిటేషన్ కూడా అలాగే ఉండేది. అనుకున్న ఒక థాట్ రిలీజ్ చేశాను, నాకు ఒక గ్రూప్ ఉంటే బాగుంటుంది కదా అని. అప్పుడు శిరీష నాకు ఇంటర్మీడియట్లో క్లాస్మేట్, వేరే ఫ్రెండ్ నుంచి తెలుసుకున్నాను తను ఇక్కడే ఉంటుందంటే, అవునా అని కాల్ చేశాను. కాల్ చేస్తే తను మాట్లాడింది మెడిటేషన్ నేర్పిస్తాను అన్నది. దట్స్ వావ్, వెరీ గ్రేట్ అనుకున్నాను. ఏంటంటే నేను 20 years నా కెరీర్ పైన పెడితే తను 20 years మెడిటేషన్ పైన పెట్టింది. నాకు చాలా గ్రేట్ అనిపించింది తను. తర్వాత 2019లో సార్ వచ్చి ఒక 40 days ముందే నాకు ఎందుకో అనిపించింది, నాకు ఈ నాన్ వెజ్ ఎందుకో దానిపైన ఇది వచ్చేసింది, వదిలేయాలి అనిపించింది, సంథింగ్ వదిలేశాను. తను చెప్పింది 2019లో సార్ వస్తున్నారు, వస్తావా అన్నది. అప్పటికి నాకు పత్రి సార్ ఎవరో తెలియదు, PSSM అంటే తెలియదు, ఏమీ తెలియదు, ఒక వీడియో కూడా చూడలేదు అప్పటి వరకు. కాకపోతే ఇదేంటి అంటే నాన్ వెజ్ మానేసి ఉండాలి అట్లీస్ట్ ఒక 40 days అన్నాను. సో నాకు అది యూనివర్స్, ఐ థింక్ సారే రప్పించుకున్నారో తెలియదు మరి. సో ఎగ్జాక్ట్లీ నేను అప్పటికి మానేసి ఐ వాజ్ ఎలిజిబుల్ రావడానికి. సో బేసికల్గా సార్ని వెళ్ళి కలిశాను. మామూలుగా అందరూ చెప్పినట్టే లాజికల్ మైండ్ నాకు కూడా పనిచేసింది. అంటే బట్ వన్ థింగ్ ఈజ్, సార్ని చూడంగానే ఐ కుడ్ ఫీల్ దట్ కనెక్షన్, ఆ డివినిటీ మాత్రం కనిపించింది. అది ఫైట్ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్ అనుకుంటా. మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. సరే అని వెళ్ళి సార్ దగ్గర కూర్చొని ఐఎమ్ వెరీ ఫార్చునేట్. అందరు కాళ్ళు ఎత్తుతుంటే మామూలుగా అంటే నేను చాలా నిన్న అనిలా చెప్పినట్టు నేను కూడా వెనకల ఉండేదాన్ని, లాస్ట్ బెంచ్లో ఉండేదాన్ని, ఎప్పుడు ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని కాదు. సరే వెళ్దాము, ఏదైనా క్వశ్చన్ ఉంటే అడుగు అంటే సరే అని వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగాను. సార్ నన్ను తిట్టారు బాగా, తిట్టినంత పని చేశారు. నువ్వు రైట్ అనుకుంటున్నావా, నువ్వు రాంగ్, నువ్వు పూజలు ఎందుకు చేస్తున్నావు, నువ్వు చేయాల్సింది మెడిటేషన్ కదా, ఇలా అన్నారు. ఇక్కడున్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ,
కొంతమంది ఆడవాళ్ళందరూ. వీళ్ళందరూ రైట్, నువ్వు రాంగ్ అన్నారు. నాకు ముందుగానే చాలా ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరన్నా ఏమన్నా అంటే ఇంకా దాన్ని చెయ్యలేవు అంటే నేను చేసి తీరుతా, అలాంటి దాన్ని నేను. అంటే బాగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారు. కార్లో వెళ్తున్నా సార్ మాటలే వినిపిస్తున్నాయి. ఎందుకు ఇలా అన్నాడు అంటే అప్పటికే మెడిటేషన్లో ఉన్నా కాబట్టి సరే ఇంటికొచ్చి కూర్చున్నా. కూర్చొని ఎందుకు ఇలా అన్నారు నేను నిజంగా రాంగా ఏంటి అనుకుంటే నాకు వచ్చిన మెసేజ్, యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ రెగ్యులర్ ఇన్ మెడిటేషన్. నువ్వు పక్కకు పోకుండా నిన్ను దారిలో పెట్టడానికే నీకు ఆ మెసేజ్ వచ్చింది, అంత స్ట్రాంగ్గా వచ్చింది అన్నారు. ఫైన్, ఒక 40 days చేద్దాము ఖచ్చితంగా అనుకొని 40 days చేశాను. వండర్ఫుల్. నా చాలా మటుకు ఎమోషనల్గా అంటే బేసికల్గా మైండ్ షిఫ్ట్ ముందుకి తర్వాతకి. తర్వాత అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 40 days అప్పుడే కరోనా స్టార్ట్ అయింది లక్కీగా. పరిణీత పత్రి 40 days క్లాసెస్, తర్వాత జేటీటీపీ, తర్వాత ఇన్నర్ జర్నీ. ఇన్నర్ జర్నీ ఫస్ట్. ఇన్నర్ జర్నీలో డ్రీమ్లో సార్ నాకు మామూలుగా కళలు గుర్తుండవు, బట్ ఆ కళ మాత్రం చాలా బాగా గుర్తుంటుంది. డ్రీమ్లో అటు ఇటు పరిగెత్తుతున్నా, వచ్చి ఒకటే మాట అన్నారు, ఎక్కడికి పరిగెత్తుతున్నావు, ఎందుకు పరిగెత్తుతున్నావు? అక్కడ కూడా ఆ వాయిస్లో ఇదే ఉంది. ఓకే ఫైన్, కూర్చోవాలి, అర్థమైంది. సో దట్ ఈజ్ వన్ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా ఆయన్ని కలిసేటప్పటికి ఆయన ఏంటో తెలియదు, బట్ తెలుసుకునే టైంకి మళ్ళీ కలవాలి అనుకుంటే అది ఫిజికల్గా కలవలేదు కానీ బట్ ఓవర్ జూమ్ జేటీటీపీ చేసినప్పుడు కానీ సార్ మాట్లాడిన ప్రతి మాట చాలా చాలా రీసెంట్గా ఒక వీడియో చూస్తున్నాను. సార్ చెప్పింది అంతర్లీనంగా ఉన్న దాని మీనింగ్ ఏంటో కనుక్కోండి అని. దశరథుడు అంటే దశ అంటే 10, దీన్ని కైక అంటే ఏంటి అంటే అంతర్లీనంగా ఉన్న ప్రతి మీనింగ్ చెప్తున్నాడు. సో అది నేను సార్ మాటలకు అన్వయించుకుంటే, సార్ అన్నది నువ్వేం ఆలోచిస్తే నువ్వు అదే అవుతావు, నువ్వు మ్యూజిక్ గురించి ఆలోచిస్తే మ్యూజిషియన్ అవుతావు. సో అక్కడ ఎంత మెసేజ్ ఉందంటే అందులో నీ థాట్ని చెక్ చేసుకో. ఎప్పుడైనా నువ్వేం ఆలోచిస్తే అదే అవుతావు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇంకా అంటే ఆ అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత అది చాలా గ్రేట్ అనిపించింది సార్ చెప్పింది. అది ఒకటి. తర్వాత లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 స్పిరిచువల్ సైన్స్ సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసినప్పుడు నేను ఒకే దాంతో టాప్ 3నో 4లోనో ఎందుకు వచ్చానో, నాకు మార్క్స్ ఎందుకు వచ్చాయి అంటే జస్ట్ ఒక స్కిట్ వేసింది దానికి. నేను రాసిన మార్క్స్కి రాలేదు, స్కిట్కి ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చాయి. ఎవరు రావట్లేదు, సరే నేను చేద్దాం అనుకొని అంగుళీవాల బుద్ధ భగవాన్ స్టోరీ. ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ స్టోరీ. అంగుళీవాల అంటే ఏదో అనుకున్నాను, అందరి బటన్ వేళ్ళు కట్ చేసుకొని మాల మెడలో వేసుకొని తిరుగుతుంటాడు, బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. సో అది కూడా చాలా మంచి స్టోరీ. సో సారుతో అప్పుడు సార్తో చెప్పాను నేను ఓవర్ ద జూమ్, సార్ మిమ్మల్ని 2019లో కలిసినాను సార్ అంటే, ఏం జరిగింది అప్పుడు అన్నాడు. సో హీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్ ఆయనకి. సో ఆ కనెక్షను నేను వావ్ అనుకున్నా. ఏం జరిగిందంటే చెప్పాను, అవును కదా నేను బ్యాడ్ మాస్టర్ని కదా అన్నాడు. సారు నన్ను అంత స్ట్రాంగ్గా మెసేజ్ ఇచ్చిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి నేను గూగుల్ చేశాను. మామూలుగా మనకి రీసెర్చ్ ఉంటుంది కదా, రీసెర్చ్ చేస్తే అవేవో వచ్చాయి. కరెక్ట్, దొంగస్వామినా ఖచ్చితంగా. అప్పుడు లాజికల్ మైండ్ ఈగో కొంచెం సాటిస్ఫై అయింది. కాకపోతే 2-3 days నాకు అదే తిరుగుతుంది మైండ్లో, అదే తిరుగుతుంది. ఏవైతే సరికాని ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనల్ని ఖచ్చితంగా అది మైండ్ లెవెల్లోనే వర్క్ అయింది నాకైతే. సో అదొక ఎక్స్పీరియన్స్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత స్పిరిచువల్ మ్యాగజైన్ బుక్ శ్రీశాల్ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఇచ్చింది, దానిపైన సార్ ఉంటాడు. నేను మామూలుగా మనం బెడ్రూమ్లో పెట్టుకుంటాం పడుకునే ముందర ఏదైనా చదువుదాము అని, అది సరే అని నా డ్రెస్సర్ పైన పెట్టాను. అది ఎప్పుడు చూసినా నన్ను చూస్తున్నట్టే ఉంటుంది, సార్ ఫోటో. అంత ఎనర్జీస్. ముందైతే అనుకునేదాన్ని ఏంటో వీళ్ళందరూ ఇంట్లో మనుషుల బొమ్మలు పెట్టుకుంటారు, వీళ్ళ పిచ్చా ఇలా అనుకునేదాన్ని. బట్ నౌ ఐ సీ దట్ ఎనర్జీ.
ఇట్స్ మనం కనెక్ట్ అయితే డెఫినెట్గా ఆ లాజికల్ మైండ్ని పక్కకు పెడితే సార్ ఎనర్జీస్ ఆర్ దేర్ ఇన్ ద ఫోటో. డెఫినెట్లీ శ్రీకాంత్ సార్ చెప్పినట్టు వెకేట్ చేసిన బాడీలో కూడా అంత బ్యూటీ ఉంది అంటే ఎంత గ్రేట్ అనిపిస్తుంది. వెరీ వెరీ గ్రేట్. ఇంకా లాస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు హైదరాబాద్ వెళ్ళాను మొన్న. అన్ఫార్చునేట్లీ నేను బెంగళూరు వెళ్ళిన రోజే సార్ అదే రోజే పిరమిడ్ వ్యాలీ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్కి ప్లాన్ లేదు, సార్ని చూద్దామని వెళ్ళాను. కాకపోతే అప్పటికే సారు కొద్దిగా వీక్ ఉన్నారు, దూరం నుంచి చూడొచ్చు, దగ్గరికి వెళ్ళడానికి లేదు అన్నారు. సరే అనుకునేసి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. పిరమిడ్ వ్యాలీలో అక్కడే మహామహేశ్వర్ పిరమిడ్లోనే కూర్చొని మెడిటేషన్లోనే అడిగితే ఒకసారి కాదు 3 సార్లు అడిగితే 3 సార్లు ఒకటే మెసేజ్ వస్తుంది. అదేంటంటే చెప్పచ్చు అందరికీ. సో నాకు ఇండియా మూవ్ అవుదామని ఒక థాట్ వచ్చింది. సో సార్ని అడిగితే ఒక్కసారి అంటే యుఎస్ఏ 3 సార్లు యుఎస్ఏ. ఓకే సార్, అర్థమైపోయింది, ఫైన్ అనుకొని ఇంకా ఇట్ వాస్ గ్రేట్ టు బీ ఇన్ హిస్ ఆరా. వెరీ వెరీ గ్రేట్. సో సారు చనిపోయే ముందు కూడా ఒక్కరోజు ముందు ఎందుకో అలా థాట్ వచ్చింది. ఈ మధ్య ఇంట్యూషన్స్ చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతున్నాయి. ఫోన్ కూడా ఎవరి గురించి అని అనుకుంటే ఫోన్ చూస్తే వాళ్ళ ఫోన్ కాల్ వస్తుంది. సారు బాడీ వెకేట్ చేసినారన్నా కూడా నాకు అంటే ఏమీ అనిపించలేదు ఎందుకో మరి. అంటే ముందుగానే పెద్ద అంటే అటాచ్మెంట్స్ ఉండవా లేకపోతే నాకేమో తెలియలేదు. అందరూ కొంచెం అన్నా బాధపడ్డారంటే నేనైతే నాకేమీ అనిపించలేదు. ఏముంది, ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్. ఎన్ని కాన్సెప్ట్స్, ప్రతి కాన్సెప్ట్స్లోనూ గ్రేట్ విజ్డమ్ సారు. సో సార్ని కలవక ముందు వేరు, నేను సార్ని కలిసిన 3-4 రోజుల్లో వేరు, ఒక 1 ఇయర్లో చాలా డిఫరెన్స్. ఇప్పుడు ఎవ్రీథింగ్ నేనేం చేయట్లేదు, అంతా సారే చేయిస్తున్నాడు. సో ఇట్ ఈస్ బేసికలీ మార్నింగ్ టైమ్స్ కూడా ఎప్పుడైనా నాకు ఎనర్జీస్ లో అయితే ఇంతకుముందే అనుకున్నాను, సమ్ ఎనర్జీ ఏదో ఒక థాట్ వచ్చింది, ఐ కుడ్ ఫీల్ ద ఎనర్జీస్ ఆన్ ద టాప్. అంటే ఇది కంటిన్యూస్గా పోరింగ్ అనుకుంటా. ఇప్పుడు మనం డ్రైన్ అవుతుంటే పైనుంచి పోస్తున్నట్టుగా ఉంది. సరే, సో ఆల్ హిస్ కాన్సెప్ట్స్, నో డెత్ కాన్సెప్ట్ విన్న తర్వాత ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. పోనీ అక్కడే లేరు, ప్రతి చోట ఉన్నారు, ప్రతి థాట్లోనూ ఉన్నారు, కళ్ళు మూసుకుంటే చాలు. సో సార్ లాస్ట్ మెసేజ్ కూడా ధ్యానం ధ్యానం ధ్యానం, నేను లేకున్నా ఉన్నాను. ఇవన్నీ చాలా ఏమంటారు, చాలా చాలా లోపల స్ట్రాంగ్గా పడిపోయాయి అనుకోవచ్చు. ఇంకా సో అంత ఇదిగా చెప్తున్నప్పుడు ఇంకా భయం ఏం లేదు. సార్ అంటే ఒక అమ్మ, ఒక నాన్న, ఒక గురువు, ఒక ఫిలాసఫరు, అన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్స్ప్రెస్ చేయగలిగిన దాంట్లో ఐ థింక్ ఐ డిడ్ ఒక 50-60% ఎక్స్ప్రెస్ చేసి ఉంటాను. ఇంకా చాలా. థ్యాంక్ యూ పుష్ప, చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. సో దారిలో పడినట్టే అనమాట. అయితే దారి తెలుసుకున్నారు, ఇంకా మీరు సేవా ధర్మాన్ని కూడా పాటిస్తున్నారు, ఇంకా అంతకన్నా ఏముంది. సో యు ఆర్ ఇన్ ద రైట్ పాత్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్నారు లక్ష్మీదేవి ఫ్రమ్ అట్లాంటా. సో వారు PMCUSAకి వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. సో ఈ 10 days బిఫోర్ 41 days మెడిటేషన్ సెషన్ లక్ష్మీదేవి అండ్ టీమ్ కంప్లీట్ చేశారు. వారి ధ్యాన అనుభవాలు లెక్కలేనివండి. ఆ అనుభవాలు వినటానికే మనకు రోజులు సరిపోతాయేమో. అయితే ఆ అనుభవాలన్నీ కూడా నేను పత్రి సార్తో మాట్లాడించాలా అని నేను ప్రయత్నం చేశాను, కానీ చివరి వరకు ట్రై చేశాం, కానీ మాట్లాడలేకపోయారు. అయినా వారేం వదలలేదు, యాస్ట్రల్గా మాట్లాడేశారు, యాస్ట్రల్గా కనెక్ట్ అయ్యే ఉన్నారు. అయితే వారి మాటల్లోనే విందాము. వెల్కమ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ శిరీష గారు.
Deepest gratitudes to Brahmarshi Pitamaha Patriji, Swarnamala Patriji, and all the great masters. శిరీష గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు 95% ఎవరైతే కలవలేదో అందులో నేను ఒక్కదాన్ని. బట్ ఏ మాత్రం బాధ లేదు. నో, ఐ హ్యావ్ ద ట్రెజర్ ఆఫ్ పత్రిజీ విత్ మీ. అది నాకు ఎప్పుడైతే ఫిజికల్ బాడీలో ఉన్నంత వరకు నేను కలవలేదు అన్న తపన నాకు చాలా ఉండింది. ఒక్కసారి ఆ ఫిజికల్ బాడీ నుంచి ఆయన లిమిట్లెస్ అయిన తర్వాత ఆ ప్రేమ నేను అనుభవించాను. లైక్ దట్ ఫిజికల్ గా ఐ కుడ్ ఫీల్ హిజ్ ఎనర్జీ. సో దానికి వెళ్ళక ముందర హౌ ఐ గాట్ ఇన్ టు మెడిటేషన్ అది ఒక్కసారి చెప్పేస్తాను. ఇన్ 2020 నేను యాజ్ అ స్పిరిచువల్ చైల్డ్ లైక్ చాలా ఐ వాజ్ ఇన్క్లైన్ టు స్పిరిచువాలిటీ. చిన్నప్పటి నుంచే లలిత అమ్మ అంటే చాలా ఇష్టం, షిరిడి సాయిబాబా అంటే. ఒక స్టేజ్ ఆఫ్ వచ్చిన తర్వాత ఐ హావ్ సీన్ అప్స్ అండ్ డౌన్స్, బట్ వెన్ ఐ 2020కి ముందు ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, హ్యాపీ లైఫ్, ఎవ్రీథింగ్ వాజ్ హర్. బట్ ఏదో ఒక చిన్న తపన ఉండేది, నేను ఇది కాదు, పూజలు కాదు, ఇక్కడితో కాదు, ఇంకా ఏదో చెయ్యాలి, నాకు ఒక గురువు కావాలి, దీని కాదు ఇంకా ఉంది నేను చెయ్యాల్సింది అని. నాకు మళ్ళీ ఇంకెవరు ఉన్నారు, లలితమ్మ ఉన్నారు. సో అమ్మవారిని అడిగాను, నాకు పంపించు, నాకు ఏం అడగాలో కూడా తెలియదు, బట్ ఐ నో దేర్ సంథింగ్ ఎల్స్ ఐ హ్యావ్ టు డూ, నాకు పంపించు, దారి చూపి అంటే మా ఎదురింటి ఆవిడ నిర్మల అని తను ఫార్వర్డ్ చేసింది నాకు. అట్లాంటాలో ఇట్లా మెడిటేషన్ ఉందని, లెట్స్ ట్రై వచ్చారు. అండ్ యోగానంద మాస్టర్ అని నాకు వీడియోస్ ద్వారంగా somehow I got connected and 41 days బుద్ధా CEO మెడిటేషన్ చేశాను. అప్పుడు ఫస్ట్ టైం నేను పత్రిజీని కలిశాను జూమ్ లో. అతను చెమటలు కక్కుతూ అంత చాలా టైట్ స్కెడ్యూల్ అట, వచ్చి కూర్చున్నారు, ఎస్ బాబా మాట్లాడండి అంటూ ఉన్నారు. ఇతను ఎవరు, నేను ఫస్ట్ టైం అతను పత్రిజీ అంటే ఎవరో తెలియదు, గురువు అంటే తెలీదు, ఏమీ తెలీదు. ఇతను ఎవరబ్బా ఎంత టైట్ స్కెడ్యూల్ లో వచ్చి కూర్చున్నారో. ఐఎమ్ సారీ టు సే దట్ అనదర్ దాడి వల్ల నేను బాగున్నారు అనుకున్నాను. సో అట్లా, బట్ హిస్ ఆరా వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఐ కుడ్ సెన్స్ ఇట్ వాజ్ నాట్ నార్మల్. హిస్ ప్రెజెన్స్ వాజ్ కమ్యూనికేటింగ్ టు సంథింగ్ టు మీ. అది మాత్రం నాకు అర్థం అవుతుంది, హీస్ నాట్ నార్మల్, హీస్ సంథింగ్ గ్రేట్ అని మాత్రం తెలుస్తా ఉంది. అండ్ ఆ 41 days అయిపోయిన తర్వాత జస్ట్ ఫ్యూ డేస్ గ్యాప్ ఉండింది. తర్వాత ఇన్నర్ జర్నీ, ఆ ఇన్నర్ జర్నీ కూడా ఏంటో తెలీదు, చాలా గ్రేట్ ఇన్నర్ జర్నీలో మాస్టర్ సెలెక్ట్ చేశారు అంటుంటే నేను ఎక్కడికో వచ్చాను కానీ మంచిదారే అని మాత్రం అనుకున్నాను. బట్ పత్రిజీ మళ్ళీ కొన్నిసార్లు ఆ జూమ్ మీటింగ్ లో వచ్చేసరికి అతన్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పటికి కూడా నేను పత్రిజీని గురువుగా అనుకోలేదు. ఐ వాజ్ అగెయిన్స్ట్ ద కాన్సెప్ట్ హ్యూమన్ బీయింగ్ గురు, అట్లా ఉండింది నాకు. కానీ అతను నాకు మెడిటేషన్ లో వచ్చేవాళ్ళు, ఫ్లూట్ వాయించేవాళ్ళు, లైక్ చాలా ఒకసారి ట్రీ లాగా కనిపించారు. ఆ రోజు చూస్తే కాన్సెప్ట్ నేచర్, ట్రీస్ తో మనం అట్లా చాలా జరిగాయి. ఇన్నర్ జర్నీ కాన్సెప్ట్ లో మనకి 2 hours మెడిటేషన్ అన్నారు. నేను 2 days చెయ్యలేదు, 2 hours, జస్ట్ 1 hour చేశాను. ఈ రోజు ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి కూర్చుంటే అప్పుడు నేను జస్ట్ టైం లేదు 1 hour ఆపేద్దాం అనుకున్నాను. ఆ మెడిటేషన్ లో పత్రిజీ ఫస్ట్ ఏమో చిన్న కృష్ణుడు లాగా తిరుగుతా ఉన్నారు, తర్వాత పత్రిజీ ఫ్లూట్ వాయిస్తూ కనిపించారు. ఫిజికల్ గా నా ఫోన్ లో మళ్ళీ వెనక్కి 1 hour వెళ్ళింది. కంపల్సరీ 2 hours చేయించారు ఆ రోజు, చెయ్యు అని. సరే అలా అయింది. ఇంకా అప్పటి నుంచి నో బ్రేకింగ్ ప్రామిసెస్, అతను ఇట్లా చెప్పారు కదా అని. అండ్ నాకు మనసులో ఉండింది, నేను ఇన్నర్ జర్నీ చేసేటప్పటికి అప్పటికి నేను నాన్ వెజ్ తినకపోయినా నేను అనుకున్నాను తర్వాత నేను ఎప్పుడైనా తింటాను, కంప్లీట్ గా మానేయడం కాదు అని. సో ఇన్నర్ జర్నీలో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఎస్ బాబా అన్నారు, తర్వాత నేను మాట్లాడుతున్నాను ఓకే బాబా అనేసారు, కానీ ఎక్కువ మాట్లాడలేదు. అరే నేను ఏం తప్పు చేస్తున్నాను ఏంటి, నాకు ఏదైనా సరే గైడింగ్ యూట్యూబ్ లో నేను చూడడము, ఏ డౌట్ ఉన్నా పత్రిగారిని అడుగుతాను, యూట్యూబ్ లో వీడియో చూస్తాను, నాకు ఆన్సర్ వచ్చేసేది.
ఖచ్చితంగా నా కోసమే రాసినట్టు, నా కోసమే చెప్పినట్లు అదే వీడియో వస్తది. సో, అట్లా నాకు ఉండేటప్పుడు జూమ్ ఎక్కువ నేను లైవ్ సెషన్స్ అటెండ్ అయ్యేదాన్ని. అప్పుడు సడెన్‌గా నా వంక లైక్ లైవే కానీ సడెన్‌గా కెమెరా చూసి, "ఏం మానేయలేవా? ఇంకెన్ని అనిమల్స్‌ని తింటావు?" ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా తిట్టారు. అండ్ టప టప టపటని నీళ్ళు కారిపోయాయి. దట్ మినిట్ ఐ డిసైడెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు టచ్ నాన్ వెజ్ అగైన్. ఐ యామ్ జస్ట్ లీవింగ్ ఇట్ అని ఇంకా అసలు నిర్ణయం చేసుకున్నాను అక్కడికక్కడే. తర్వాత నుంచి ఇట్స్ లైక్ టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్ అండ్ మెడిటేషన్. ఎప్పుడైనా సరే హి యూజ్డ్ టు గైడ్ మీ. ఇప్పుడు నువ్వు లైక్ ఒక్కొక్కసారి నన్ను చైర్‌లో కూర్చోబెట్టి నాకేదో ప్రాసెస్ చేయించేవాళ్ళు. అండ్ ఒకసారి నన్ను వీపు తట్టేవాళ్ళు. వాటెవర్ ఎవ్రీథింగ్ యూజ్డ్ టు హ్యాపెన్ ఇన్ మెడిటేషన్. అండ్ ఒకసారి నన్ను ఇట్లా భుజం పట్టి లేపి నుదుటి మీద ముద్దు పెట్టారు. అండ్ హి డిడ్ సమ్ ప్రాసెస్. అలా చేసిన తర్వాత ఒకసారి ఈశ్వరుడు లింగం బాగా కనిపించింది. ఆ లింగం చుట్టూతా నాగేంద్రుడు ఉన్నట్టు కనిపించింది. అక్కడ పత్రిజీ ఉన్నారు. ఆ లింగం పత్రిజీ అయింది. అలా చూస్తూ ఉండగా ఎదురుగా ఉన్న నేను పత్రిజిని అయిపోయాను. ఇద్దరికి తేడా లేదు. ఇంకా నువ్వు మెడిటేషన్ చెప్పు అని అప్పుడు ఏమన్నారు, యు గో టు శీతల్స్ హౌస్. వెళ్ళి నీకు బుక్ ఇస్తారు తీసుకురా అన్నారు. నేను అనుకున్నాను నాకు బాగా క్రియేటివిటీ ఎక్కువైపోయింది. ఆవిడ ఇంటికి ఎప్పుడు నేను వెళ్ళలేదు అని మళ్ళీ మధ్యాహ్నం మెడిటేషన్ చేస్తున్నా. నో గో టు శీతల్స్ హౌస్ గెట్ ద బుక్ అన్నారు. సరే ఇంకా ఆ రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హిమాలయన్ మాస్టర్స్ బుక్ ఇచ్చారు. లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ స్వామి రామాది. తర్వాత శంబాలా మాస్టర్స్. సో నాకు మెడిటేషన్ లో వచ్చింది కూడా శంబాలా మాస్టర్స్ వచ్చారు. హిమాలయన్ మాస్టర్స్ ఎందుకు వచ్చారో నాకు తెలియదు. మరుసటి రోజు యూట్యూబ్ వీడియోలో పత్రి గారు చెప్తున్నారు. ఒక అతను డౌట్ అడుగుతున్నారు. మీరు మీరు ఇట్లా అందరికి మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ లో వస్తారు కదా అంటే, లేదు అది నేను కాదు హిమాలయన్ మాస్టర్స్. ఊరికే నాలాగా వస్తారు. అట్లా చెప్పారు తను. సో ఇలా చాలా జరుగుతూ ఉంటుంది. నాకు నా అంతటి నేను 21 days మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టాపిక్స్ తో సహా ఏ టాపిక్స్ చెప్పాలో 4-5 టాపిక్స్ ఇచ్చారు. అది కూడా చెప్పమన్నారు. అలా నేను తర్వాత అతనికి నాది ఫస్ట్ ఏంటంటే నేను ఇంకా సరిపోనేమో, మా ఫ్యామిలీ ఇంకా నాన్ వెజ్ మానేలేదు, నేను ఇంకా నేను ఇంకా అర్హత లేదేమో, సంథింగ్ వాజ్ లైక్ నాకు అది భయం అని పేరు పెట్టినా ఇట్ వాజ్ మై ఈగో విచ్ వాజ్ స్టాపింగ్. ఏముంది ఒకసారి తిట్టారు కానీ నేను మాట్లాడాలి కదా, ఇట్ వాజ్ మై ఈగో విచ్ వాజ్ స్టాపింగ్. కానీ నేను తర్వాత నేను ఎంత ట్రై చేసినా మాట్లాడడం కుదరలేదు. బట్ మళ్ళీ ఈ 41 days సెషన్స్ లో గానీ అంతకు ముందర గానీ చాలా సార్లు మెడిటేషన్ లో కమ్యూనికేట్ చేసి నువ్వు ఇది చెయ్యొద్దు, వేరే కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, డోంట్ డూ ఇట్. సో అవి కూడా ఉండేటివి. అండ్ మొన్న 41 days మెడిటేషన్ అప్పుడే నాకు ఇంకా చాలా బాధ వచ్చేసింది. నాకు గురువు ఇంత మాట్లాడడం ఇంకా ఛాన్సే దొరకదా, ఎప్పుడు నేను మాట్లాడలేనా, జస్ట్ ఒక్కసారి మాట్లాడతాను నేను. ఐ అగ్రీ, I made a mistake. It was my ego that I didn't talk to you, but at least give me a chance to express myself. అంటూ ఉంటే ఆ రోజు నేనే మెడిటేషన్ చేయిస్తున్నాను ఒక లేక్ దగ్గర, ఒక ప్రాసెస్ లాగా. సో అక్కడ I saw some beings coming out, divine beings. నేను ఏ ప్రాసెస్ అయినా సరే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పత్రిజీ చెయ్యాలి అని అడుగుతాను. వచ్చి కోపంగా కూర్చున్నారు చైర్ వేసుకొని, వెస్ట్ ఆ కుర్తా వేసుకొని. ఎందుకంత కోపంగా ఉన్నారు అంటే, why do you expect me to come? Trust your inner self. You are Shakti. You have the Shakti. నేను నీలోనే ఉన్నాను, ఎంతకాలం నన్ను పిలుస్తావు? ఎందుకు కోపడుతున్నారు? అట్లీస్ట్ హియర్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, కానీ ఆ రోజు మాత్రం అలా ఉన్నారు. జస్ట్ సీ దట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అన్నారు. అప్పుడు ఆ చెట్టు పైన ఉన్న బర్డ్స్, ఆ డివైన్ బీయింగ్స్, ఆ లేక్, నేను అంతా పత్రిజీ ఎంటైర్ నాకు ఎక్కడ దాకా కనిపిస్తే అంతా కూడా పత్రిజీనే, కంప్లీట్ పత్రిజీగా ఉన్నారు. దట్ వాస్ గ్లోయింగ్ ఇన్ గోల్డెన్ కలర్. I was so happy to see him. And then just before his body vacated, అప్పుడు మనం అందరం మెడిటేట్ చేస్తున్నప్పుడు నేను అడిగాను, నేను ఈ సంవత్సరం రావాల్సింది, నేను రాలేదు,
నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను, ప్లీజ్ ఒక్కసారి నాకు ఛాన్స్, నేను వస్తాను, నేను నేను చూస్తాను అంటే, ఏం ఇప్పుడు సరే 1 ఇయర్ ఉండమంటావా? సరే 5 ఇయర్స్ అప్పుడు మెడిటేషన్‌లో వచ్చే వాళ్ళని ఏమనాలి? యూ వాంట్ మీ టు స్టే విత్ దిస్ బాడీ ఫర్ 5 ఇయర్స్? వై డోంట్ యూ యాక్సెప్ట్? నేను ఉన్నా లేకపోయినా నేను ఉంటాను. ఐ విల్ గైడ్ యూ. ఐ విల్ బీ దేర్ విత్ యూ. నీకే కాదు అందరి దగ్గర ఉంటాను. అండ్ హీ వాస్ లైక్ కంఫర్టింగ్ అ లాట్. సో అక్కడితో నాకు అర్థమైంది సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. బట్ ద నెక్స్ట్ డే మార్నింగ్ వి గాట్ టు నో ద న్యూస్ హీ ఇస్ నో మోర్ ఇన్ అ ఫిజికల్ ఫార్మ్. దెన్ అప్పటికి నేను కన్సోల్ చేసుకున్నాను. బట్ వీడియోస్ చూస్తున్నాను మా ఫ్రెండ్స్ పంపించినవి, వాళ్ళు కమ్యూనికేట్ చేసినవి. అప్పుడు నాకెందుకో ఏడుపు వచ్చేసింది. అరే నేను మిస్ చేశాను కదా పత్రిజీతో మాట్లాడడము అని. సో నేను అప్పుడు కొంచెం బాధపడుతున్నాను, ఏడ్చాను. సడన్లీ వన్నెస్ అన్నావు, మరి వాళ్ళకి జరిగింది నీది కాదా? ఓకే కరెక్టే, బట్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఇంకా స్టాప్ యువర్ డ్రామా, మెడిటేట్ అన్నారు. దెన్ అసలు ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు కూడా లేదు. కంప్లీట్లీ ఐ వెంట్ ఇన్ టు ట్రాన్స్. అది జరిగింది. ఐ వాజ్ సో హ్యాపీ, సో కంటెంట్. ఐ వాజ్ ఫీలింగ్ హిమ్ లైక్ హీ వాజ్ విత్ మీ. ఎలా అంటే యాజ్ అ బ్లాంకెట్ హీ వాజ్ విత్ మీ. మేబీ లైక్ ఒక తెలియని సంతోషం ఉండింది ఆ రోజంతా. ఎవరు చెప్పినా సరే ఒక చాలా కంటెంట్మెంట్ తో, చాలా సంతోషంతో ఉన్నాను అప్పుడు. అండ్ ఈవినింగ్ అందరూ అనిల గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వీళ్ళందరూ వాళ్ళని పత్రిజీతో ఫిజికల్ గా మాట్లాడి వాళ్ళు అక్కడిక్కడ కూర్చున్నారు కదా, నేను నమస్కారం పెట్టి లైక్ వెరీ హార్ట్ ఫెల్ట్, లైక్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ అట్లీస్ట్ వీ హ్యావ్ అ ఛాన్స్ టు నో అబౌట్ హిమ్ మోర్ అని మనస్ఫూర్తిగా ఐ జస్ట్ డిడ్ ద ప్రణామ్ అండ్ ఐ కేమ్ హోమ్. ఆ రోజు నైట్ మెడిటేట్ చేసేటప్పుడు నాకు ఒక కనిపించింది. నేను ఉండింది హైదరాబాద్ లో అడిక్మెట్ అటు ఓయూ విద్యానగర్ సైడ్. అప్పుడు ఎవరో పాంప్లెట్స్ పంచుతున్నారు. పాంప్లెట్స్ పంచుతున్నప్పుడు అక్కడ అది ఒక పొలిటికల్ పార్టీ అని అక్కడ 2-3 నాకు పాంప్లెట్స్ ఇస్తున్నారు. ఒక అతను బ్యాగ్, క్లాత్ బ్యాగ్ వేసుకొని, కుర్తా వేసుకొని పత్రిజీ అక్కడ ఇద్దరితో నించున్నారు. అండ్ ఆ పాంప్లెట్స్ ఇవ్వంగానే నేను చాలా హ్యాపీ, లైక్ ఓకే ఇదేదో మంచి పార్టీ, వాట్ ఎవర్ ఐ థాట్. I was looking at him and he was smiling back to me. ఆ కమ్యూనికేషన్ ఉంది. ఆ క్లియర్ గా నాకు ఆ మెడిటేషన్ లో మళ్ళీ అది చూశాను. పత్రిజీ నన్ను చూసి నవ్వడం. అటు ఐ వాజ్ అ స్కూల్ గర్ల్ అట్ దట్ టైమ్ అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ మార్నింగ్ లేసి శిరీష గారికి మెసేజ్ పెడదాం అనుకున్నాను. సరే ఆ లోపల మన మహాసమాధికి వెళ్తుంటే నేను మెడిటేట్ చేస్తున్నా. సడన్ గా ఇంతకు ముందు మెడిటేషన్ లో వచ్చేది ఫిజికల్ గా నాకు కళ్ళు తెరిచి కళ్ళు తెరిచి ధ్యానం చెయ్యు సోదరి అన్నారు. అలా ఆర్డర్ ఇచ్చినట్లు కళ్ళు తెరిచాను. కరెక్ట్ గా పత్రిజీని తీసుకొని వెళ్ళి ట్రక్ లో పెడుతున్నారు. అప్పుడు ఐ ఫెల్ సో వెరీ ఎనర్జీ. అలా చూస్తూ ఉన్నాను. నో హ్యాపీనెస్, నో సాడ్నెస్, నథింగ్. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ బ్లాంక్ విత్ కంటెంట్మెంట్. అంత హ్యాపీగా అనిపించింది. కళ్ళు తెరిచి తర్వాత అనిపించింది, అరే సోదరి అన్నారు, పత్రిజీనా ఎవరు అని. బట్ వాట్ ఎవర్, సమ్ మాస్టర్ జస్ట్ వోక్ మీ అప్ ఫ్రమ్ మెడిటేషన్ అనుకున్నాను. శిరీష గారికి అడిగాను, ఇట్లా పొలిటికల్ పార్టీ ఏమైనా ఉందా? ఎందుకంటే ముందు రోజేమో ఫిజికల్ ఫామ్ లో లేదంటే చాలా సంతోషపడిపోయాను. ఇప్పుడేమో పొలిటికల్ పార్టీ అంటున్నాను. నా మైండ్ హాలిడేకి వెళ్తుంది, నాకు కొంచెం చూసుకోవాలి అని నేను శిరీష గారికి మెసేజ్ పడి, ఎస్ హీ హ్యాడ్ అ పొలిటికల్ పార్టీ, హీఈస్ హ్యావింగ్ అ పొలిటికల్ పార్టీ. దెన్ ఫైన్, ఇట్ ఇస్ ట్రూ అని అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తను గుర్తు పెట్టుకొని నాకు గుర్తు చేశారు దట్ ఐ సా హిమ్ ఇన్ మై స్కూల్ డేస్. అండ్ ఇంకొకసారి అరుణ్ గారు మెడిటేట్ చేయించేటప్పుడు ఐ వాజ్ స్టిల్ హ్యావింగ్ అ లిటిల్ డౌట్, అసలు ఏంటి ఇది. సో అప్పుడు పత్రిజీ ఏమో వచ్చారు, మరి అడుగుతా ఉన్నాను, యా ఐ మిస్డ్ అ ఛాన్స్ బట్ ఐఎమ్ హ్యాపీ.
So yeah, we are friends kada, like yeah, I realize you're my guru and I'm sorry for that ante, no, I'm not your guru anna. Then I said, సరే మనం ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు కదా, నో యు ఆర్ మై సిస్టర్ అన్నారు. ఓకే, అండ్ నాకు ఏదైనా ఒకటే ఫార్ములా, ఐ యాక్సెప్ట్, ఐ సరెండర్, ప్లీజ్ గైడ్ మీ. ఏదైనా నాకు సగం మెడిటేషన్ నాకు అర్థం కాదు, సో ఆ ఫార్ములా అప్లై చేస్తాను. అప్పుడు ఒక వెలుగులాగా నా టేబుల్ మీదే వచ్చింది. అప్పుడు నాకు అది ఇట్స్ నాట్ మెడిటేషన్, లైక్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ కాదు, వెలుగులాగా ఉంది. నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. పత్రిజీ ఏమో ఇలా పాయింట్అవుట్ చేస్తూ, సోదరి, నువ్వు నా సోదరి. అండ్ హీ సెడ్ సంథింగ్ అబౌట్, ఓకే నేను రేపు నీకు మెసేజ్ ఇస్తాను, ఫిజికల్ గా నువ్వు చేయాల్సింది. అప్పుడు శిరీష గారు చూపించారు. దెన్ శిరీష గారు వచ్చారు ఆ రోజు ఇంటికి, నెక్స్ట్ డే వచ్చారు. కానీ ఐ వాజ్ లైక్ థింకింగ్, మెసేజ్ ఏమై ఉండొచ్చు అని ఈవినింగ్ ఐ ఆస్క్డ్, బికాస్ పత్రిజీ అడగమన్నారు, గుర్తు చేశారు, మెసేజ్ నీకు ఇచ్చాను తీసుకున్నావా అని. దెన్ ఐ ఆస్క్డ్. అప్పుడు ఫిజికల్ గా నేను చేయాల్సిన పని శిరీష గారు నాకు ఫార్వర్డ్ చేశారు. సో he is guiding us, guiding in all ways, in all the ways, like in all senses he is with us. And so though I did not connect to him with physical form, but I'm very much connected to him. And ఆ హ్యాపీనెస్ ఇట్లా అందరూ గైడ్ చేసి మీరు అందరూ షేర్ చేస్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఇట్స్ లైక్ వన్నెస్. మీరు చూస్తే ఏంటి ఇట్స్ లైక్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ శిరీష గారు. థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు, చాలా హ్యాపీగా ఉంది, ఎంతో స్వీట్గా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sirisha, just one point I want to share for Lakshmi Garu. I remember this quote when she is expressing. I just wanted to say that quote. So it's very apt for you, Andy. When student is ready, master appears. Yes. Right? When student is really ready, master disappears. థ్యాంక్స్ అండి. యాక్చువల్ ఆ లేక్ ఎక్స్పీరియన్స్ అప్పుడు పత్రి గారు సేమ్ అదే చెప్పారు. దట్స్ వై హారిక ఇస్ లాఫింగ్. ఐ షేర్డ్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఇదే ఎగ్జాక్ట్ మెసేజ్ తను చెప్పారు. Wow. That's why she is laughing. Like I was so overwhelmed at that time, but I was not accepting. ఒక్కసారి నేను మాట్లాడి తీరాలి అన్న ఒక ఫీలింగ్ లో ఉండేదాన్ని. థ్యాంక్ యూ అండి. Perfect. Thanks for sharing. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్తాము. హారిక కొన్నాళ్ళ గారు వారి గాత్ర సంగీతంతో ధ్యానంలోకి తీసుకెళ్తారు. అండ్ ధ్యానానికి ముందు వారు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. వెల్కమ్ హారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ శిరీష మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అరేంజింగ్ ది సెషన్స్ ఫ్రమ్ లాస్ట్ 10 days. ఎంత బాగుందంటే అసలు ఇలా వింటుంటే, ఇప్పుడు ఈ మూమెంట్ లో ఇక్కడ ఇట్లా మాట్లాడుతుంటేనే నాకు అంత ఎనర్జీ ఫీల్ అవుతున్నాను. పత్రి సార్ ఇక్కడే ఉన్నారని అంత చాలా తెలుస్తుంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే నేను కూడా 2020లోనే స్టార్ట్ చేశాను. 2020లో మా పెద్దబ్బాయి కోసము ఎవరన్నా ధ్యానం చెప్తారేమో అని వెతుకుతుంటే, ధ్యానం అని కాదు, ఏదన్నా కొంచెం ఇలాంటి స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ పిల్లలకి చెప్పే రకంగా అని వెతుకుతుంటే దేవి చెక్క గారు ప్రహ్లాద ధ్రువ ప్రోగ్రామ్ చూసాను అనమాట. ఆవిడతో మాట్లాడితే ఆవిడ అన్నారు, మీ చిన్నోడు చాలా చిన్నోడు అండి, వాడికి ఇంకా 6 years 5 years వాడు ఇంకా అప్పుడైతే అర్థం చేసుకోలేడు అంటే, అయ్యో నేను డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఆవిడ తర్వాత ఒక మాట అన్నారు, కానీ పేరెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారండి ఈ కోర్స్ లో. పిల్లలకి అలవాటు అవుతుంది కదా, పేరెంట్స్ వాళ్ళు కూర్చుంటే పిల్లలు కూర్చుంటారు అని అన్నారు. అయితే నేను జాయిన్ అవుతానని నేను జాయిన్ అయ్యాను. సో అది అలా స్టార్ట్ చేసిన నా ప్రోగ్రాము ధ్యానం. ఆ తర్వాత పరిపత్రి గారి 40 day రీఇన్వెంట్ కోర్స్ చేశాను. తర్వాత శ్రేయన్స్ రాగా
మేనిఫెస్టేషన్ చేశాను. ఆ తర్వాత ప్రియా మన ప్రియా జైన్ దగ్గర లైట్ లాంగ్వేజ్ చేశాను. ఆ తర్వాత ఆకర్షిక్ రికార్డ్స్ చేస్తున్నాను. ఇంకా ఆగలేదన్నమాట ఇంకెక్కడ ప్రయాణం. సో మధ్యలో ఈ రెండిటికి మధ్యలో యూనిఫైడ్ చేసాము 8 మంత్స్. సో ఒక స్టార్టింగ్ లో నేను కూడా ఇలాగే అనుకునేదాన్నండి. మన ఎంత ఈగో ఉంటుందంటే అసలు ఆ విమర్శలకి పత్రి సార్‌ని చూసినప్పుడు కానీ అంటే మనకి తెలీదు కదా ఎలా ఉంటారో. అంతకు ముందు ఏ గురువునైనా అలాగే అనుకునేదాన్ని. ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని. అంటే నాకు ఇది స్పిరిచువాలిటీ కానీ ఇలా చెప్పడం అనేది ఇట్స్ జస్ట్ ఎ వే ఆఫ్ బిజినెస్ అనుకునేదాన్ని. అంత అంటే అలా ఎంత లాజికల్ గా అలా ఉండేవాళ్ళం. ఇందులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాక ఎస్పెషల్లీ నాకైతే నాకైతే పత్రి సార్‌ని నేను మొత్తం దేవి గారిలోనే చూసాను. సో ఇప్పుడు కూడా నేను ఎందుకు మాట్లాడినాను, నాకు ఫిజికల్ గా పత్రి సార్‌తో ఎక్స్‌పీరియన్స్ లేదు. ఒక్కసారి 2 సార్లు నేను వీడియోలో జూమ్‌లో మాట్లాడాను. ఒక్కసారి యూనిఫైడ్ కోర్స్ అయిన వెంటనే సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు పత్రి సార్ వచ్చారు. అప్పుడు అప్పుడు పాడమన్నారు, పాడాను, అయిపోయింది. అంతగా మాట్లాడలేదు. తర్వాత సాయి కుమార్ రెడ్డి గారు మా ఇంటికొచ్చారు యూఎస్‌లో. అప్పుడు పత్రి సార్ చేత పలకరించారు. అప్పటికే పత్రి సార్ ఎవరితోని మాట్లాడట్లేదు ఎక్కువ. నేను ఆయన చూస్తే నాకు అందరూ మాట్లాడుతున్నారు. నేనైతే ఏం మాట్లాడలేకపోయాను. అలా చూస్తూ ఉండిపోయాను. నాకు ఈ 2 ఎక్స్‌పీరియన్స్ తప్ప ఫిజికల్‌గా నాకు ఇంకే ఎక్స్‌పీరియన్స్ లేదు పత్రి సార్ తోటి. యాస్ట్రల్‌గా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. చాలా వచ్చాయి. ఆయన అస్తమానం కనిపించేవారు. మహావతార్ బాబాజీ కనిపించేవారు. ఆహ్, నాకు ఇప్పుడు యూనిఫైడ్ చేసినప్పుడు ఒకటి ఏం అర్థమైందంటే పత్రి సార్ ఒక ఇన్‌స్టిట్యూషన్ లాగా ఒక స్ట్రాటజీ తోటి అసల ఈ ఈ మొత్తం ఈ మూవ్‌మెంట్‌ని ఎంత స్పీడ్ చేశారంటే ఆహ్, అంత అంత అంటే ఒక మొమెంటం తీసుకొచ్చారన్నమాట. ఇదివరకు 10 ఇయర్స్, 15 ఇయర్స్ మనం కష్టపడితే గాని ఇంతకు చేరుకోలేనిది మేము 2 ఇయర్స్‌లోనే వచ్చేసాం అక్కడికి. జస్ట్ 2 ఇయర్స్‌లో. అంటే ఎంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని సెట్ చేశారు అసలు మనకు తెలియకుండా. ఎంత ఎనర్జీస్ మనకి అట్లా ఈజీగా వచ్చేసాయి. లేకపోతే నాకేంటి ఇప్పటికైనా సరే 10 మినిట్స్, 15 మినిట్స్ కూర్చుంటే ఎన్ని సార్లు డిస్టర్బ్ అవుతదో. అలాంటిది ఐ కెన్ స్టిల్ ఈవెన్ మై మైండ్ విల్ బి సమ్‌వేర్ ఎల్స్ బట్ మై బాడీ ఫీల్స్ ఎనర్జీ. అట్లా ఉంటది ఇప్పుడు సిట్యుయేషన్ నాకు. సో మహావతార్ బాబాజీ గారు గాని అంటే the moment we started meditating, they are picking up people who have the right attitude, who want to do this thing, who want to learn. పిక్ చేసి మరి మమ్మల్ని తీసుకెళ్ళి అలాంటి ఆ ట్రైనింగ్స్ లో పడేశారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అసలు ఎన్ని ఒక్కొక్క లెవెల్లో అలాగే ఇంకా అసలు గ్యాప్ లేకుండా ఎంత ఫాస్ట్ చేశారంటే, పైగా అవన్నీ అర్థం చేసుకుంటుంటే ఆయన ఒక ఇన్‌స్టిట్యూషన్ అన్నమాట. ఇన్‌స్టిట్యూషన్ ఇన్ ది యూనివర్స్, నాట్ ఫిజికల్ గా కాదు. ఒక ఇన్‌స్టిట్యూషన్, ఒక స్ట్రాటజీ అనిపిస్తది. ఆయనకి అసలు కోటి నమస్కారాలు ఎన్ని పెట్టుకున్నా సరే లేదు. అండ్ స్పెషల్లీ నేను చాలా థాంక్‌ఫుల్ టు సీ దేవి గారు అన్నమాట. అంటే నిన్న మొన్న ఇప్పుడు కాదు, దేవి గారి ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ నేను అంతకు ముందు కూడా వినేసాను. ఇవన్నీ లాస్ట్ టైమ్ నిన్న క్లాస్ కాకుండా అంతకు ముందు చెప్పినప్పుడు కూడా ఎప్పుడు చెప్తారు వినేసాను. దేవి గారు పాడితే పత్రి సార్ పాడినట్టే ఉంటుంది. దేవి గారు మెడిటేషన్ చేయిస్తే పత్రి సార్ మెడిటేషన్ చేసినట్టే ఉంటుంది. దేవి గారు ఎట్లా ఉన్నా సరే అక్కడ పత్రి సార్ అయితే ఇలాగే చేస్తారు. పత్రి సార్ అయితే ఇలాగే బిహేవ్ చేస్తారు అన్నమాట. ఒక లైఫ్ లో ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఫుల్ ఎలా అంటే 100% ఎలా ఉండాలి. అలాంటివన్నీ అసలు ఎన్ని నేర్చుకున్నానంటే నేను దేవి గారి దగ్గర చూసి అలాంటి సో పత్రి సార్ అంటారు కదా, నాలాగా ఎంతమంది పత్రి నేను చేశానని. అది నాకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఆయనని నేను
మొత్తము దేవి గారిలో చూసాను. మొత్తం అన్ని నేను నేర్చుకున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ ఎక్స్‌ప్రెస్ దిస్ గ్రాటిట్యూడ్. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు పత్రి సార్. దేవి గారిని మాకు అందించినందుకు ఇలాగా. ఆహ్, అందుకు అది చెప్తామని అంతకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ ఏమీ లేదు. సో థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వి కెన్ గో మెడిటేషన్‌కెళ్దామంటే. యాహ్! థ్యాంక్ యూ హారిక గారు. చాలా బాగా చెప్పారు. సో, మనము ముందుగా మాట్లాడుకున్నట్లుగా గురువు పదాలను పట్టుకుందాం. సేవయే పరమార్థంగా మనం జీవిద్దాం. అదే ఈరోజు మన మెసేజ్. పూర్తిగా సేవలో ఉందాము. గురు సేవలోనే ఉందాము. సో, వీలైన వారు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్‌లోకెళ్దాం. యాహ్! హారిక గారు గైడ్ చేస్తారు. వారి పాటతో వారి గాత్ర సంగీతంతో మనం ధ్యానం చేసుకుందాం ఫ్రెండ్స్. So let's meditate. Let's be one with our breath. Let's connect to our group consciousness. Let's connect to our beloved Master Patri sir. సార్ ఆశయం, సార్ విజన్, అవన్నీ మనం తీసేసుకున్నాం ఇవాళ. సార్కి మనం అంటే చాలా ట్రస్ట్. అండ్ మొత్తం ప్లాన్ చేశారు, ఏది ఎప్పుడు ఎలా జరగాలి, ఏం చేయాలి అని. జస్ట్ మనం ఒక యాక్సెప్టెన్స్ తోటి ఆయనకి సరెండర్ అయితే దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్.
And let's meditate on this Kirtana on Guru. And I dedicate this wholeheartedly to our Brahmarshi Pitamaha Patriji. Every statement, every line, every word in this song talks about His grace and how He can change us and lead us and enlighten us. Guru Padar Vinda Komalam Sat Guru Padar Vinda Komalam Sadguru Padaravinda Komalam Kunda Pode Kolahalam Guru Padara Vinda Komalam Ennul Konda Pode Kolahalam Sadguru Padara Vinda Komalam We are there at that lotus feet of our Guru, our Patriji, that his feet itself will enlighten us. It lets us go within us and generates that energy. It opens up our Kundalini, opens up our Sahasrara. Just being there at his feet. Sadguru Padaravinda Komalam Ennul Konda Pode Kolahalam Sadguru
परमयोगयागं वेदम् परमयोगयागं वेदम् परमयोगयागं वेदम् परमयोगयागं वेदम् படித்தடி போல் நடித்திலே பரமயோக யாகம் வேதம் படித்திலே படித்தடி போல் நடித்திலே பார்வையொன்றிலே விளைந்த பாக்கியம் இது யார்க்கமிது அரிதானடோ பரிமள சத்குரு பதாரவிந்த கோமளம் பரமயோகயாகம் வேதம் பரமயோகயாகம் வேதம் படித்திலே படித்தடி போல் நடித்திலே பார்வையொன்றிலே விளைந்த பாக்கியம் இது யார்க்கமிது அரிதானடோ பரிமள சத்குரு பதாரவிந்த கோமளம் Even though we do intense practice of yoga, intense yagam, even intense practice of Vedas, all that is just for the sake of unless our wonderful Guru's grace is not there on us. His grace just is enough to put us on the right path. And we are so fortunate that He has chosen us. Baba, thank you so much, Baba.
தும்பி பிறந்தது நீலாயனம் தோன்றிய பிறக்கருகிடுமோ தும்பி பிறந்தது நீலாயனம் தோன்றிய பிறகருகிடுமோ இரகு தோன்றின பிறகருகிடுமோ அதுபோல் முன்னுள்ள மாயையில் இருந்தேன் வம்புள்ள மாயையில் பிறந்தேன் வம்புள்ள மாயையில் பிறந்தேன் குருவழகம் கருணையில் சேர்ந்தேன் வம்புள்ள மாயையில் பிறந்தேன் குருவழகம் கருணையில் சேர்ந்தேன் நம்பினாள் நம்புகாள் என்னாரே மறந்தேன் நான நீ வீணான வாடட்டில் போருந்தேன் நம்பினாள் நம்புகாள் என்னாயே மறந்தேன் நான நீ வீணான வாடட்டில் போருந்தேன் நாவாரதாரகமெனோ ஒரு நாமமுண்டே நாவாரதாரகமெனோ ஒரு நாமமுண்டே ராமாயண பாகவதம் பாராயணமுண்டே ஆவாவென குருநாதனின் அருளமுதம் கண்டு கொண்டு ஹரிநாம கதா கோஷண ಸಂಭಾಷಣ ಸದಾನಂದ ಸದ್ಗುರು ಪದಾರವಿಂದ ಕೋಮಳು நம்பினாள் நம்புகாள் என்னாயே மறந்தேன் நான நீ வீணான வாடட்டில் போருந்தேன் நாவாரதாரகமே ஒரு நாமமுண்டே ராமாயண பாகவதம் பாராயணமுண்டே
भूषण सदानंद सद्गुरु पदारविंद कोमलम्. The dragonfly, it is born in water. Though it is born in water, it will have wings. It doesn't lose his wings because it is born in water. With this compassion, in the similar way, with our Guruji's grace and compassion, though we are born in this illusionary world, we are still what we are. He ensured that we are not lost in this illusionary world. Just by uttering his sacred name, just by looking at his face, we have actually received all the knowledge of whatever is there in Ramayana, Bhagavata, in all the scriptures. He just made it simple for us. And he just taught everything in the simple Anapanasati technique, in a simple Swadhyaya, in a simple Sajjana Sangatya. Imparted so much knowledge with his simple words, simple teachings. Just such a grace, such a compassion. Thank you so much, Guruji. Thank you so much. నావరతారకమిది గురునామము రామాయణ భాగవతం పారాయణమున్నే ఆవావిన గురునాథని అరుళముదం కండుకొన్నే హరినామ కథా ఘోషణ సంభాషణ సదానంద సద్గురు పదారవింద కోమళం ఎన్నుళ్ళ
കണ്ടപോതെ കോലാഹലം ഗുരു പദാരവിന്ദ കോമളം അരവിന്ദ കോമളം പാദാരവിന്ദ കോമളം When you are there physically here, you showered your blessings on us. You physically touched us and blessed us. And when you are not there, you showered even more blessings on us. Who can be more compassionate than you? Thank you so much. Thank you so much for choosing us. Last 2 minutes.
Slowly come back to your physical body. Gently move your, wiggle your toes, wiggle your fingers. Bring all your consciousness to yourself. Come back to this moment. Let's touch our eyes and take in all the energy. 5, 4, 3, 2, 1, 0. You can open your eyes when you're ready. Thank you so much for giving me this opportunity today. Thank you for sharing your energies, Masters. థ్యాంక్ యూ హారిక గారు. ఎంత బాగుందంటే మెడిటేషన్, వెరీ స్వీట్ పవర్ఫుల్ మెడిటేషన్. చాలా మెలోడియస్గా ఉన్నింది మీ పాటలు. చాలా బాగుంది మెడిటేషన్ స్టేట్. థ్యాంక్ యూ సో మచ్. సో హారిక గారు ఇప్పటికే మనకు మార్నింగ్ మెడిటేషన్ సెషన్స్ అండ్ ఫుల్ మూన్ మెడిటేషన్ సెషన్స్ అన్నీ గైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇంకెవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి. హలో అండి హారిక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్టింగ్ ఆ నోట్లో మాట అది సార్ వాయిస్లో విని మీ వాయిస్లో వింటుంటే ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఇట్ వాస్ సో వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రత్న గారు షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? Thank you, Harika, for a wonderful singing. It's very, very energetic. And thank you, Shrikant garu. Actually, మీరు చెప్తుంటే నేను ఎప్పుడో సద్గురు గురించి, ఆయన లక్షణాల గురించి చదువుకున్నదంతా గుర్తొస్తుందండి. ఎప్పుడు సద్గురువు ఎవరికి వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళని ఆత్మపదంలోకి లాగాలని చూడరంట. అలాగా వాళ్ళ లెవెల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారని మీరు చెప్పింది ఎంత పర్ఫెక్ట్గా అసలు సార్కి. అట్లనే సద్గురువు సంసారంలో పడి కొట్టుకుంటున్న శిష్యుణ్ణి చూసి ఆయనకి స్వయంగా జన్మ అక్కర్లేకపోయినా మనని సంసారంలోంచి బయటకు లాగడానికి ఆయన జన్మ తీసుకుంటారంట. అలాగా నాకు నా విషయంలో నాకు అది ఎట్లా అనిపిస్తుందంటే, నాకు చావంటే చాలా భయం. నా చిన్నప్పుడు అసలు నా స్పిరిచువల్ జర్నీ అంతా దాని నుంచినే స్టార్ట్ అయింది. దానికోసం ఆన్సర్ వెతుక్కుంటూ తిరిగాను. ఇప్పుడు నాకు బుక్స్ చదివి నాకు దానిలోంచి నేను భయం ఉండకూడదని తెలుసుకున్నా. సార్ దేహం విడిచిపెట్టడం చూసి సర్ప్రైజింగ్‌గా నాకు అస్సలు భయం లేదు, బాధ లేదు. నేను అనుకుంటున్నా నేను రాయిలాగా అయిపోయానా ఏంటి, అందరూ బాధపడుతుంటే నాకు బాధ, కానీ కళ్ళ నీళ్ళొస్తుంది. కానీ మనసులో బాధ లేదు. అదోలాంటి హ్యాపీ. ఇందాక తను లక్ష్మీదేవి చెప్తున్న ఒకలాంటి అదోలాంటి హ్యాపీనెస్. నేనేమన్నా పిచ్చిగా అయిపోయానా ఏంటి? నేను బాధపడాలా? హ్యాపీగా ఉండాలా? అసలేమి ఫీల్ అవ్వకూడదు. ఐ డోంట్ నో. బట్ నాకేమి ఫీలింగ్ ఉందో అది నేను ఎఫర్ట్ పెట్టి ఫీల్ అయ్యేది కాదది. అది నా లోపల నుంచి వస్తుంది. ఆ తర్వాత నాకనిపించింది ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అక్కడ మొదలైన నా భయాన్ని జ్ఞానంతో, చదువుతో తెలియచెప్పడమే కాకుండా చేసి చూపించారేమో అనిపించింది. భయపడకుండా ఉండాలి, భయపడకూడదు అని అందరికి ఎట్లా చెప్తున్నారో ఆయన అదే చేసి చూపించారు.
ఒక సూక్ష్మంగా ఆలోచిస్తే అసలు మనం ఎందుకు చనిపోతున్నాం, చనిపోయాక మనం ఏమవుతున్నామో, ఆ మరణం తర్వాత మనకి ఏం జరుగుతుంది అన్న జ్ఞానం ఒక్కటి తెలిస్తే, అసలు ఈ బతుకంతా మనం ఎందుకు, ఎలా బతకాలో అనేది అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు దాని గురించి తెలుసుకో, దాని గురించి తెలుసుకో అనేవారు పత్రి సార్ అని నాకి అనిపిస్తుంది. ఎవరైనా ఇదే కాదు లైఫ్‌కి ఎండ్, ఇంకా చాలా ఉంది. మన సోల్ ఎప్పుడు ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వస్తామని తెలిసినప్పుడు డెఫినిట్‌గా ఈ గ్రీడు ఇవన్నీ ఏమి ఉండవు గదా! అందరం సంతోషంగా, అందరం ఒక్కటే అని తెలుసుకొనే ఉంటాం గదా! నిజంగా రోజు చెప్పుకుంటున్నది అంటారే, తవ్వుతున్న కొద్దీ నీళ్లు ఊరుతున్నట్లు అమృత ధార ఆయన గురించి తలుచుకుంటున్న కొద్దీ ఆ ధార ఇంకా ఇంకా ఊరుతూ ఎంత ఎంత అద్భుతంగా, సంతోషంగా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ శిరీష గారు. అలానే హారిక గారు చెప్పినట్టు ఎన్ని ఎన్ సార్ గురించి నేను ఫిజికల్‌గా చూసింది కొంచెమే అయినా, ఆయన క్వాలిటీస్ నేను దేవిలో చూసాను. అన్నిటికంటే నాకు బాగా నచ్చేది తను మనిషికి వయసులో చిన్నదైనా గాని, తనని చూసి నేను మానం, అవమానం, ధ్యానం కోసం, ధ్యాన ప్రచారం కోసం, పత్రి సార్ కోసం ఆయన నమ్మిన దాన్ని దానిగా ఓన్ చేసుకొని, దానికోసం నిజంగా అవమానించిన వాళ్ళని గూడా పట్టించుకోదు. అదే ధ్యానం గురించి ఒక మాట చెప్పాల్సొస్తే, మనము అహంకారమో లేకపోతే ఈగోనో ఏదో వస్తది అడ్డం. వాళ్ళు నన్నలా అన్నారు నేనెందుకు వెళ్ళాలి అని. నా ఎదురుగా తనని ఏమన్నా గాని, మళ్ళీ తనే ఎళ్లి ఆహ్, సారే పట్టించుకోనప్పుడు నేనే మాత్రము ఇట్స్ ఓకే అనుకోని తనే వెళ్లి మళ్ళీ సార్ వస్తున్నారని చెప్పాలన్నా, ఇలా మెడిటేషన్ సెషన్ పెడుతున్నాం అని చెప్పాలన్నా, ఏ కార్యక్రమం గురించి చెప్పాలన్నా, కొంచెం గూడా సందేహించదు. అట్లా ఎళ్ళిపోతుంది. తనని చూసి నేను చాలా చాలా నేర్చుకున్నా. అది నేర్చుకోవడమే కాదసలు. సార్ ఇట్లానే ఉంటారు గదా! సారే పట్టించుకున్నప్పుడు మనమెందుకు? అట్లా షీ షీ ఈస్ లివింగ్ జస్ట్ లైక్ ఆయన్ని చూస్తా ఆయనగా మారిపోయిందనిపిస్తుంది చాలా సార్లు. నిజంగా మీ అందరిని మాకు ఆయనతో కూడా ఉండి మీరు మీ అందరిని మాకొక ఆహ్, ఎలా ఎక్కడ ఎప్పుడు బ్యాలెన్స్ ఔట్ అవ్వకుండా మాకట్లా చెక్ పాయింట్స్ లాగా పెట్టారేమో సారు. వెరీ ట్రూ అండి రత్న గారు. మాకిక్కడ శిరీష గారున్నారు. తను మమ్మల్ని బాగా గైడ్ చేస్తారు. నేను అనుకున్నాను అరే! మా పత్రి గారు మెసెంజర్ తిను అని. నిన్న ప్రసన్న గారు కూడా ఇంచుమించు అలాంటిదే పత్రి గారు ఏజెంట్ అని. ఖచ్చితంగా ఎంత అలైన్డ్ ఉంటుందంటే తన థాట్స్, తన వర్డ్స్, తను గైడ్ చేసే విధానము. నాకు నాకు పత్రి గారితో మాట్లాడలేదు అన్న బాధ ఉన్నప్పుడల్లా తినతో మాట్లాడుతున్నప్పుడు అది నాకు సబ్సైడ్ అయ్యేది. అది నాకు నాకది ఇప్పటిదాకా తనకు కూడా చెప్పలేదు. అది నేను ఖచ్చితంగా ఎనర్జీ ఫీల్ అయ్యేదాన్ని. ఆహ్, ఏమంటారు లైక్ షీ ఈస్ యంగ్. బట్ ఆ అమ్మతనము అది నాకు తెలిసేది. తను మాట్లాడుతున్నప్పుడు. అది చాలా బావుండేది. అండ్ అన్ అప్పుడు చెప్పినట్లు నాకు అగెయిన్స్ట్ గురువు ఇట్లా ఫిజికల్ ఫార్మ్ గురువుని అగెయిన్స్ట్ ఉన్నా సరే, పత్రి గారి మాటలు, తన వీడియోస్ ఎస్పెషల్లీ ధ్యాన మహిళా చక్రంలో ఓహ్ మై గాడ్! హి ఈస్ లైక్ సాక్షాత్ శ్రీకృష్ణుడు. హి హాస్ సచ్ ఎ గుడ్ విజ్డమ్. అట్ ద సేమ్ టైమ్ ఎంత ప్రొఫౌండ్‌గా ఎలా చెప్తే అర్థమవుతుందో అంత చెప్పేవాళ్ళు. he made me admire, like not only me, everyone. You like whoever is against that concept of guru gani or lete namaste chesiyali. So ivannitiki is like a trend setting laga. He changed everything. మా చాలా అడ్మైర్ అరే ఇతను చూసి నేను ఎందుకు భయపడ్డానబ్బా అనిపించేది. తర్వాత నేను ఎంత ట్రై చేసినా దొరకలేదు. బట్ ఎంత ప్రేమ లైక్ హీ లివ్డ్ అ కింగ్. హీ లివ్డ్ లైక్ అ కింగ్. కింగ్డమ్ బాగా ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళారు. ఎవ్రీవన్ వాస్ సో హ్యాపీ. సెలబ్రేషన్స్ కానీ నో దట్ హీ షోడ్ హౌ
Jagat Guru, it doesn't come with normal gurus. And this shows how Jagat Guru on earth can do. ఇట్ ఈస్ డెఫినెట్లీ లక్ష్మి గారు. ప్రేమ అంటుంటే ఒక చిన్న చిన్న 1 minute బిట్స్ లాగా చేసి పెట్టారు స్వప్న గారితో ఇంటర్వ్యూలు అలాగా. ఆవిడ అడుగుతున్నారు సార్ని, సార్ మీకు మీ పిల్లలు అంటే వేరే మీ ఫాలోవర్స్ అట్లా అంటే మీ శిష్యులు మీ చుట్టూ తిరిగే వేరే ప్రజలందరూ వాళ్ళ పట్ల కానీ మీ పిల్లల పట్ల కానీ మీ ప్రేమ ఎలా ఉంటుందని నాకు అందరూ ఒకటే, నాకు అందరికీ అంతే ప్రేమగా ఉంటా నేను అని చెప్తున్నారు. నిజంగా ఆ ప్రేమ ఆ ప్రేమతో ఆయన ఉండడం కాదు, ఆ ప్రేమని ఇలా వీళ్ళందరిలోనూ పెట్టేసి వెళ్ళిపోయారు. సో దట్ దే స్ప్రెడ్ ఇంకా పెంచండి, ఇంకా ఇంకా పెరుగుతుంది అంటారు కదా ఇచ్చే కొద్ది ప్రేమ. అట్లా వాళ్ళందరికీ 15-20 ఏళ్ల నుంచి అంతే కాదు మనందరిలో కూడా అది చిన్న బీజం ఇప్పుడు నాటుకుంది. ఆ ఇన్నర్ జర్నీ అప్పుడు చెప్తుండేది కీర్తి, మనందరిలో సీడ్ పెట్టారు అని చెప్తుండేది. సో అది సీడ్ ప్రేమ. ఎంత అద్భుతంగా ఉందండి సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ థ్యాంక్స్ అండి. సార్ ఎప్పుడు కూడా అందరి అనుభవాల్ని వినాలి అని చెప్తూ ఉంటారు. సో, ఈరోజు మనకు అర్థమవుతోంది కదా! అందరి అనుభవాలు విన్నప్పుడు మనము ఇంకా వారితో ఏకమయ్యి మరీ అదే అనుభూతిని మనం తీసుకుంటున్నాము అంటే మనం చాలా అదృష్టవంతులం. అండ్ సారు మనకెంత ఎనలేని సేవ గురువు ఏ గురువునైనా చూసారా? గురువు మనకు సేవ చేశారు. అవును. ఏ గురువైనా ఇచ్చారా మనకి అంత భాగ్యాన్ని? మనము అంత సులభంగా పత్రి గారిని రీచ్ అయ్యేవాళ్ళం. సార్‌తో ఎప్పుడు మనకు అనిపించిన ఫోన్ చేస్తే సార్ ఫోన్‌లో వెంటనే ఆన్సర్స్ ఇవ్వటం, వెంటనే వెళ్ళి కలవటం, అంత ఈజీగా దర్శన భాగ్యాన్ని అండ్ పక్కనే ఉండి నడిపిచ్చారు. ఇప్పుడు ఇంకా మనలో ఉండి నడిపిస్తున్నారు. అది చాలా మనకు ఒక గురువు లభించినందుకు ఎంతో భాగ్యవంతులం మనం. అది చక్కగా అందరూ గుర్తుపెట్టుకొని, మళ్ళీ మనం తిరిగి ఆ సేవని గురువు పదాలతో ముడిపడి ఉన్న సేవతో మనము అంకితమయ్యి మన జీవితాన్ని అంకితం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ వచ్చి ఇలా ఎక్స్‌ప్రెస్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ నిజంగా సక్సెస్‌ఫుల్ అయ్యింది. అస్సలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఎలా ఉంటుంది అని తెలీదు. ఏం మొదలు పెట్టాలి అని తెలీదు. రోజు ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి ఇన్నర్‌గా వచ్చేది. ఓకే. ఈ చిన్న 4 లైన్‌లు చెప్తే చాలు. సార్ ఎప్పుడు కూడా స్టేజ్ పైన ఎక్కువ స్పీచ్ ఇవ్వరు. జస్ట్ 4 లైన్స్, 10 లైన్స్ అంతే. సింపుల్‌గా చెప్తారు. ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోపెడతారు. సో, ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ధ్యానంలో వారి ఆత్మశక్తితోనే వారు తెలుసుకోగలరు. వారి ఆత్మశక్తిని వారు గుర్తించాలి అని చెప్పి పత్రి గారు మనకి ఎక్కువ ధ్యానాన్ని అభ్యాసం చేయమని చెప్పేవారు. ఇంకెవరైనా షేర్ చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్? సో, అలాంటి గురువుగారికి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. మనమందరూ చేయాల్సింది ఆచరణలో పెట్టటమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాం. కోఇన్సిడెంటల్‌గా నేను కూడా అదే పాట పాడాను మేడం. మీరు తీసుకున్న టాపిక్ మీరు నాకు చెప్పలేదు మీరది చెప్తారని. నేను అదే పాడదాం అనుకున్నాను. సో, యాహ్! ఇట్స్ వెరీ చాలా బాగా అనిపించింది మీరలా మొదలుపెట్టినప్పుడు. అదేంటి నేను ఇది పాడదాం అనుకుంటే మీరదే చెప్పారు ఇవాళని. సో, అదే తెలీదు. కూర్చున్నప్పుడు అవి వస్తున్నాయి. అంతే. అంతే చెప్పేయటం అంతే. మీరు చెప్పింది కూడా సార్ ఇంకా ఇంకేం చెప్పాలి? జస్ట్ కూర్చోవడమే. యాహ్! సద్గురు లక్షణాలలో మీరు చెప్పింది కూడా చెప్తారు సురేష్ గారు. గురువు తనను తాను మనకి దత్తం చేసుకుంటారంట. అలాగా అట్లా ఆయనే మనకి సేవ చేస్తారు. మనకి తెలిసేంత వరకు మనలో ఉన్న చీకటిని పోగొట్టి మనమే ఆ కాంతి అని మనకి తెలిసేంత వరకు అట్లా చేస్తారు.
ఎగ్జాక్ట్ అన్ని ఏదైతే అది చదువుకున్నానో సద్గురువు లక్షణాలు అట్లా అతికినట్టు ఈయన కోసమే రాసారా అన్నట్టుగా ఉంది. వావ్!